మీరు నేను మీకు నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ గురించి ముందు బ్రీఫ్గా నేను చెప్పేస్తాను. చెప్పేసిన తర్వాత మీకు రెలవెంట్ పాయింట్స్ చూపిస్తాను. మనకి ఇందులో ఏం తెలియాలంటే ముందు మీరు నెట్ని డిసైడ్ చేసుకునే ముందు ది ఫస్ట్ సజెషన్ ఐ పుట్ బిఫోర్ యూ, అసలు మీరు ఎందుకు నెట్ చదవాలనుకుంటారు? ఇన్ కేస్ యూ వాంట్ టు ప్రొసీడ్ విత్ నెట్ స్టడీస్, ప్రిపరేషన్స్ ఫర్ నెట్ ఎగ్జామ్, వై, ఎందుకు మీరు ఆశిస్తున్నారు నెట్ చదవాలని, వాట్ ఈజ్ ఇట్, వాట్ ఈజ్ యువర్ ఇంటెన్షన్, ఇది మీరు ఒక క్లియర్ కట్ గా ఐడియా పెట్టుకోండి. అది పెట్టుకునే ముందు అసలు ఈ నెట్ ఎగ్జామినేషన్ అనేది ఎందుకు పెడుతున్నారు ఇది కదా మనకి తెలియాలి. చూడండి, కేటగిరీ 1, కేటగిరీ 2, కేటగిరీ 3 అని 3 కేటగిరీలు పెట్టారు. మీన్స్ 3 పర్పసెస్ ఫర్ విచ్ ది నెట్ ఎగ్జామినేషన్ ఈజ్ హెల్డ్, అది గుర్తుపెట్టుకోవాలి మీరు. సో నెట్ ఎగ్జామినేషన్ ఈజ్ హెల్డ్ ఫర్ 3 కేటగిరీస్. వాట్ ఆర్ ది 3 కేటగిరీస్? ఒకటి, అడ్మిషన్ టు పిహెచ్డి విత్ జేఆర్ఎఫ్. జేఆర్ఎఫ్ అంటే జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్. ఇది 30 ఏళ్ల లోపు ఉండాలి, ఏజ్ లిమిట్ ఉంది దీనికి. ఈ జేఆర్ఎఫ్ దీనికి అప్లై చేయాలి. ఈ మూడింట్లో దేనికైనా అప్లై చేయొచ్చు మీరు. ఎగ్జామినేషన్ అప్లై చేసి ఎగ్జామ్కి వెళ్ళొచ్చు. దీనికి అప్లై చేయాలంటే ఏజ్ రిస్ట్రిక్షన్ ఉంది, 30 ఏళ్ళు లోపు ఉండాలి. 30 ఏళ్ళు వరకే అలౌడ్. 30 దాటితే దే ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ టు అపియర్ అండర్ దిస్ కేటగిరీ. వీళ్ళకి ఈ 3 ఉంటాయి అనమాట. ఏంటి? అడ్మిషన్ టు పిహెచ్డి విత్ జేఆర్ఎఫ్, అండ్ లేదు ఆయన పిహెచ్డికి వెళ్లకుండా నేను అసిస్టెంట్ ప్రొఫెసర్ ఎంప్లాయ్మెంట్కి వెళ్తాను అంటే దానికి కూడా వెళ్ళొచ్చును. దిస్ ఈజ్ 1 కేటగిరీ. రెండో కేటగిరీ, ఎలిజిబుల్ ఫర్ అడ్మిషన్ టు పిహెచ్డి వితౌట్ జేఆర్ఎఫ్. అంటే ఇప్పుడు పిహెచ్డి కోసమే రాస్తాం. జేఆర్ఎఫ్ ఎలాగో ఎలిజిబిలిటీ ఉండదు అనుకోండి, మీరు పిహెచ్డి కోసం ఎంట్రన్స్ రాయాలనుకున్నారు అనుకోండి, అది రావచ్చు. ప్లస్ అపాయింట్మెంట్ యాజ్ అసిస్టెంట్ ప్రొఫెసర్, ఈ ఉద్యోగం చేయాలి అనుకుంటే ఈ రెండో కేటగిరీ కింద మీరు అప్లై చేయొచ్చు, ఎగ్జామినేషన్ అప్లికేషన్ పెట్టచ్చును. మూడోది, ఎలిజిబుల్ ఫర్ అడ్మిషన్ టు పిహెచ్డి ప్రోగ్రామ్ ఓన్లీ అండ్ నాట్ ఫర్ ది అవార్డ్ ఆఫ్ జేఆర్ఎఫ్ ఆర్ అపాయింట్మెంట్ యాజ్ అసిస్టెంట్ ప్రొఫెసర్. ఇప్పుడు మనలో ఉద్యోగాలు చేసి రిటైర్ అయిన వాళ్ళు వెళ్ళారు అనుకోండి, వాళ్ళు ఉద్యోగం చేయడానికి వెళ్తారా? వెళ్ళరు కదా, పిహెచ్డికి వెళ్తారు. ఎస్ మనం వెళ్ళేది పిహెచ్డికి. సో వాళ్ళు థర్డ్ కేటగిరీలో. ఈ థర్డ్ కేటగిరీ ఈ మధ్యన కొత్తగా పెట్టాడు. సో ఈ 3 కేటగిరీల్లోనూ ఏ కేటగిరీలో అయినా మీరు అప్లికేషన్ పెట్టుకొని ఎగ్జామినేషన్స్ అప్లై చేసుకుని ఎగ్జామినేషన్ తీసుకోవచ్చు. ఇది నెట్ ఎగ్జామినేషన్. నెట్ ఎగ్జామినేషన్ ఇయర్లీ ట్వైస్ జరుగుతుందండి. నార్మల్లీ అరౌండ్ జూన్ ఒకటి జరుగుతుంది, అరౌండ్ నవంబర్ డిసెంబర్ ఒకటి జరుగుతుంది. ఇది 83 సబ్జెక్ట్స్లో పేపర్. ఇది సరే, ఎగ్జామినేషన్ సిస్టమ్కి వస్తాను నేను. సో ఇదండి ఇందులో నేను చెప్పేది. ఇక్కడ మీకు నేను ఒక పర్టినెంట్ పాయింట్ ఒకటి చెప్తాను. డోంట్ బి మిస్గైడెడ్ దట్ వన్స్ యూ గెట్ సెలెక్టెడ్, క్వాలిఫైడ్ అండర్ దిస్ కేటగిరీ, ఆఫ్ కోర్స్ ఇన్ ది నెట్ ఎగ్జామినేషన్, డోంట్ థింక్ యూ ఆర్ షూర్ టు బి టేకెన్ ఫర్ పిహెచ్డి. మీకు ఎసెన్షియల్గా మ్యాండేటరీగా పిహెచ్డి అడ్మిషన్ ఇస్తారని లేదండి. దీనికి వీడు మిగతా డీటెయిల్స్ నేను చదవడం ఎందుకు, కానీ నేను చదివింది మీకు చెప్తాను. అంటే నా ఉద్దేశంలో మనలో ఎక్కువ మంది పిహెచ్డి కోసమే ఇది రాస్తూ ఉంటారనే ఉద్దేశంలో చెప్తున్నాను నేను. వీడు ఏం చేశాడంటే ఇక్కడ ఎలిజిబుల్ ఫర్ అడ్మిషన్ టు పిహెచ్డి ప్రోగ్రామ్ ఓన్లీ అని రాసిన, దిస్ డస్ నాట్ మీన్ ఇది ఒక ఎలిజిబిలిటీ క్రైటీరియానే అవుతుంది తప్ప ఇది పాస్ అయినందువల్ల మీకు పిహెచ్డిలో అడ్మిషన్ మ్యాండేటరీగా వస్తుంది అనేది లేదు. దానికి వీడు ఏం రాశాడంటే, all other universities or institutions who have admissions into PhD programs, they may consider this status, ikkada eligible aina status ne they may consider for the purpose of recruitment to the PhD accommodation. అది అంతే రాశాడు అనమాట. అంతే, దట్ ఈస్ లెఫ్ట్ టు ది యూనివర్సిటీస్. వాళ్ళు ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు. మీ ముందు ఐఎమ్ పుట్టింగ్ బిఫోర్ యూ ది యాక్చువల్ పొజిషన్ ఆఫ్ వాట్ యు ఆర్ గోయింగ్ టు అచీవ్ బై క్వాలిఫైయింగ్ ఇన్ దిస్ నెట్ టెస్ట్. అయితే ఇన్స్పైట్ ఆఫ్ ఆల్ దిస్ నేను ఒకటి చెప్తాను. ఇప్పుడు ఇది అయిపోయింది కదండి. ఈ నెట్ ఎగ్జామినేషన్ పార్ట్ ఎట్లా ఉంటుంది, ఎట్లా ఎగ్జామినేషన్ జరుగుతుంది, దానికి సిలబస్ అనేది ఉంటుందా, ఎలా ఉంటుంది, మనం ఎలా చదవాలి అనే పార్ట్లోకి వెళ్ళబోతున్నాను. వీటన్నిటినీ మించిన ప్రయోజనం ఒకటి ఉందండి. నెట్ సిలబస్ ఈజ్ ఎ వెరీ వ్యాస్ట్ సిలబస్. మీరు న్యాచురల్లీ మీరు సంస్కృతం సబ్జెక్ట్ తీసుకుంటారు కనుక, మీరు సంస్కృతం సబ్జెక్ట్ తీసుకుంటే సంస్కృతం అరీనాలో ఉన్న అన్ని టాపిక్స్ మీరు టచ్ చేస్తారండి. ఎలాగైతే మనకి ఎంఏ అనే దాంట్లో మనం నేర్చుకునేది తక్కువ, కానీ విషయాలు ఏమిటి, అసలు ఎంఏ సంస్కృతంలో నేర్చుకునేది ఏముంది అనేది మనం ఇంట్రడ్యూస్ అవుతాం. అది మనకి ఎంఏలో జరిగే ఉపయోగం. ఆ ఉపయోగం ఇక్కడ ఎంత జరిగిందో దీనికంటే చాలా ఎక్కువ నెట్కి ప్రిపేర్ అయితే జరుగుతుందండి. ఆ అడ్వాంటేజ్ వస్తుంది మనకి. విల్ బి ఎక్స్పోజ్డ్ టు ఏ మచ్ బ్రాడర్ వైడర్ ఫీల్డ్ ఆఫ్ సాంస్క్రిట్. అదొక అడ్వాంటేజ్ వస్తుందండి. తర్వాత పేపర్ 1 ఒకటి ఉంటుంది కదండి.
ఈ పేపర్ వన్ లో యూ గెయిన్ ట్రెమెండస్ నాలెడ్జ్. మీ నాలెడ్జ్, జనరల్ నాలెడ్జ్. మనకు కొందరికి ఏముంటుందంటే అన్ని విషయాలు తెలుసుకోవాలని ఉంటుంది కదా. ఈ రోజుల్లో మనకి ఇంక్విజిటివ్నెస్ ఎక్కువ కదా. ఇందులో చాలా చాలా మీకు వెస్ట్రన్ లాజిక్ ఉంటుంది, వెస్ట్రన్ ఫిలాసఫీ ఉంటుంది, మనకి ఎన్వైరన్మెంట్ గురించి ఉంటుంది, కంప్యూటర్స్ గురించి బేసిక్స్ అన్ని ఉంటాయి, మీకు టెక్నాలజీ అంతా ఉంటుంది, ఎనాలజీ ఉంటుంది, తర్కం ఉంటుంది. సో సో మెనీ టాపిక్స్. మీరు హయ్యర్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలాగుంది, ఎన్ఏపి 2020 టోటల్ డీటెయిల్స్ ఏమున్నాయి, ఇవే పరీక్షలో ఇచ్చే ప్రశ్నలు, ఇవన్నీ అందులో కవర్ అవుతాయండి. యూ గెయిన్ ఎ ట్రెమెండస్ నాలెడ్జ్. అంటే నాకు కేవలం నాలెడ్జ్ సంపాదించడం, 4 సబ్జెక్టులు నేర్చుకోవడం, అంతకంటే నాకు పెద్ద పర్పస్ ఏమీ లేదు. ఈ గెట్టింగ్ ఇంట్రడ్యూస్ టు యాజ్ మెనీ సబ్జెక్ట్స్ యాజ్ పాసిబుల్ అనేది, తర్వాత గెట్టింగ్ ఇంట్రడ్యూస్ టు ది వైడర్ పర్స్పెక్టివ్ ఆఫ్ ది సంస్క్రిట్ వరల్డ్. దీనికి తెలుసుకోవాలి అని అనుకుంటే ప్రిపరేషన్ ఫర్ నెట్ ఈస్ వండర్ఫుల్, వండర్ఫుల్. ఇఫ్ యూ సిన్సియర్లీ రీడ్ ఫర్ దట్, చాలా సంతోషం వేస్తుందండి. మీరు ఇవన్నీ ఇప్పుడు నేను పైన మీకు వైదిక వాంగ్మయంలో చెప్పినవన్నీ అక్కడ ఉన్నాయి, సమస్త ప్రక్రియలు ఉన్నాయి అక్కడ. అవన్నీ మీరు యూ విల్ గెట్ ఇంట్రడ్యూస్. బట్ మైండ్ యూ, నథింగ్ ఇన్ డెప్త్. ఏది డెప్త్ లోకి వెళ్ళాం, బట్ యూ టచ్ ఆల్ కార్నర్స్ ఆఫ్ ఆల్ టాపిక్స్ ఇన్ ఆల్ యాంగిల్స్. అది మాత్రం ఉంటుందండి. దీనిని మించి ఇంకొకటి, మనలో ఎవరైనా ఉద్యోగం కూడా ఐడియాలో పెట్టుకున్న వాళ్ళు ఉంటే వాళ్ళకి ఏమవుతుందంటే, దో నాట్ నెట్ మీరు క్వాలిఫై కాలేకపోయారు అనుకుందాం ఫర్ సెకండ్, కాలేకపోయినా కూడానండి, నెట్ కు ప్రిపేర్ అయితే మీరు ఎంత తరువుగా ప్రిపేర్ అవుతారంటే, మీ సెట్, సెలెక్ట్ ఇలాంటివి ఏవైనా కానీ మీరు చాలా సులభంగా, రేపు ఉస్మానియాలో పిహెచ్డికి ఎంట్రన్స్ పెట్టినా, హైదరాబాద్ యూనివర్సిటీలో ఎంట్రన్స్ పెట్టినా, ఇవన్నీ మీరు చాలా సులభంగా క్లియర్ చేయగలుగుతారు విత్ దిస్ బ్యాక్గ్రౌండ్. ఆ అడ్వాంటేజ్ కూడా వస్తుంది. దట్ అడ్వాంటేజ్ ఈస్ దేర్. అపార్ట్ ఫ్రమ్ వాట్ యు ఆర్ గోయింగ్ టు అచీవ్ బై గెటింగ్ క్వాలిఫైడ్ ఇన్ this value addition to your knowledge bank, as well as your capacity to క్లియర్ ఆల్ అదర్ సార్ట్స్ ఆఫ్ ఎంట్రన్సెస్. అంత స్టాండర్డ్ ఉంటుంది, ఈ అడ్వాంటేజ్ వస్తుంది. ఇప్పుడు ఈ పరీక్ష ఎలా జరుగుతుంది అనేది మనం చూద్దామండి. ఎగ్జామినేషన్ మోడల్ ఎట్లా ఉంటుంది అనేది నేను చెప్తాను మీకు. ఎగ్జామినేషన్ ఫీజు అండి, జనరల్ అండ్ అన్రిజర్వ్డ్ కేటగిరీ కింద 1150 రూపాయలు ఎగ్జామినేషన్ ఫీజు అండి దీనికి. ఇప్పుడు ఎగ్జామినేషన్ మోడల్ చూడండి, ప్యాటర్న్ ఆఫ్ ఎగ్జామినేషన్ మీకు కనపడుతుంది అనుకుంటాను నేను. ఇది యూజీసీ నెట్ June 2024, అంటే ఇప్పుడు లేటెస్ట్ ఇదే కనుక నేను దీని అప్లై చేసి చెప్తున్నాను నేను మీకు. కంప్యూటర్ బేస్డ్ సిబిటి అంటాం, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ మాత్రమే జరుగుతుంది ఇక్కడ. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ లో ఎలా జరుగుతుందంటేనండి, ఇక్కడ చూడండి, ది ఎగ్జామినేషన్ కంప్రైజెస్ 2 పేపర్స్, పేపర్ 1 అండ్ పేపర్ 2. పేపర్ 1 అండ్ పేపర్ 2 అని 2 పేపర్లు ఉంటాయండి. పేపర్ 1 ఈజ్ ది జనరల్ పేపర్, పేపర్ 2 ఈజ్ ది ప్రాపర్ సబ్జెక్ట్ పేపర్. ప్రాపర్ సబ్జెక్ట్స్ ఇన్ విచ్ నెట్ ఎగ్జామినేషన్ ఇస్ కండక్టెడ్ ఈజ్ 83 సబ్జెక్ట్స్ అండి. అందులో సాంస్క్రిట్ కి సంబంధించి 2 సబ్జెక్ట్స్ ఉన్నాయి. ఒకటి కోడ్ ఇస్తాడు, సబ్జెక్ట్ కోడ్ అని. మనం ఎగ్జామినేషన్ లో ఏ కోడ్ కి అప్లై అవుతున్నాడో సబ్జెక్ట్ కోడ్ అని పెట్టాలి. సాంస్క్రిట్ మనం వెళ్ళేటటువంటి ఎగ్జామినేషన్ కోడ్ నెంబర్ 25, మనం తీసుకునే ఎగ్జామినేషన్ సాంస్క్రిట్ కోడ్ 25. దట్ ఈజ్ అవర్ సెకండ్ పేపర్. సో 2 పేపర్లు ఉంటాయండి. మొదటి పేపర్ 100 మార్కులకు ఉంటుంది, రెండో పేపర్ 200 మార్కులు, మొత్తం 300 మార్కులకి ఎగ్జామినేషన్. ఇది ఎగ్జామినేషన్ మొత్తం 3 గంటలు ఉంటుంది. పరీక్ష 3 గంటలు. ఓన్లీ సిస్టమ్ ముందు కూర్చుని ఇది పట్టుకొని టిక్కులు కొట్టడం, దీంతో నొక్కడమే తప్ప పెన్ను కాగితం మీద పెట్టేది ఉండదు. అయితే వర్కౌట్ చేసుకోవడానికి పక్కన మీకు పెన్నును కాగితాలు పెడతారు, లెక్కలో అవి వర్కౌట్ చేసుకునేందుకు చేసుకోవచ్చు తప్ప, ఇది ఓన్లీ ఆన్ సిస్టమ్, ఆన్సరింగ్ ఆన్ సిస్టమ్. ఈ పేపర్ 1 లో 100 మార్కులు అంటే 50 క్వశ్చన్స్ ఇస్తాడండి. 50 క్వశ్చన్స్ ఇంటూ 2 మార్క్స్ ఈచ్, 52 100 మార్కులు అండి. అలాగే మీ సబ్జెక్ట్ పేపర్ లో 100 క్వశ్చన్స్ ఇస్తాడు. 100 ఇంటూ 2 మార్క్స్ 200 మార్క్స్, టోటల్ 300 మార్క్స్. మొత్తం టైం ఇచ్చేది మీకు 3 hours టైం ఇస్తాడు. 3 hours or 180 minutes వితౌట్ ఎనీ బ్రేక్. ఆల్ ది క్వశ్చన్స్ ఆర్ కంపల్సరీ. అది వాడు చెప్పక్కర్లేదు. మనం ఒక క్వశ్చన్ వదిలిపెట్టినా వీఆర్ నాట్ వైస్, వీఆర్ ఫూలిష్, ఇంకా చెప్పాలంటే ఓపెన్ గా. అందుకని అన్ని మనం అలాగూ రాస్తాం అనుకోండి, బ్రేక్ ఉండదు. వరుసగా మొత్తం మీ సిస్టమ్ ఓపెన్ అయిపోయిన తర్వాత మీరు చక్కగా అన్ని రాసేసుకోవచ్చు, మీ ఇష్టం. ముందు పేపర్ 1 రాస్తారా, పేపర్ 2 రాస్తారా, లేదా అది కాసేపు ఇది కాసేపు రాస్తారా, మీ ఈజ్ ఆఫ్ ఆన్సరింగ్ ని బట్టి, మీ అకార్డింగ్ టు యువర్ కన్వీనియన్స్ యూ కెన్ గో. పేపర్ అలాగని మీరు అస్తమానం, మరి ఇప్పుడు 300 క్వశ్చన్లు, ఇవన్నీ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అండి. అంటే పైన క్వశ్చన్ ఉంటుంది, కింద 4 ఆప్షన్స్ ఉంటాయి, ABCD అనే ఆప్షన్స్ ఉంటాయి. మీరు అందులో ఏది కరెక్ట్ అనుకుంటారో దాని మీద క్లిక్ చేసేస్తే ఆన్సర్ వెళ్ళిపోతుంది అనమాట, ఇంతే.
అయితే మీకు ఇందులో ఒక్కొక్కసారి ఈ ఆప్షన్స్ సింపుల్ గా కొన్ని రకాల క్వశ్చన్లు ఏబిసిడి అని మాత్రమే ఉండి ఊరుకోవు కదండి. వాడు ఏం చేస్తాడు, ఏలోనేమో మళ్ళీ 4 ఆప్షన్లు, బిలో 4, సిలో 4 కాంబినేషన్స్ మారుస్తాడు. అప్పుడు ఆ ఒక్క ఆప్షన్ సెట్టే ఓ పేజీ వస్తుంది. తర్వాత మీకు పేపరు మీడియం ఆఫ్ పేపర్ ఏమిటంటే ఇంగ్లీష్ అండ్ హిందీ. ఏది పేపర్ 1కి. పేపర్ 2 అయితే ఓన్లీ సాంస్క్రిట్ లో ఉంటుంది పేపర్. ఓన్లీ సాంస్క్రిట్, ఇంగ్లీష్ ఉండదు పేపర్ 2లో. పేపర్ 1లో ఇంగ్లీష్ లోనూ క్వశ్చన్ ఉంటుంది, దాని కింద హిందీలోనూ ఉంటుంది. ఇప్పుడు మీరు ఊహించండి, 300 క్వశ్చన్స్ అన్నింటికీ ఆప్షన్లు ఇచ్చి ఇంగ్లీష్ లోను హిందీలోను 2 లాంగ్వేజెస్ ఇస్తే మీ పేపర్ ఎన్ని పేజీలు ఉంటుందండి? ఒక 60-70 పేజీలు ఉంటుంది అది. ఒక్కసారి జస్ట్ విజువలైజ్ చేసుకోండి. ఇప్పుడు 60-70 పేజీలు మీకు మీ సిస్టమ్ మీద మీకు ఒక పేజీ కనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు మీరు ఈ పేజీలో రాస్తూ సపోజ్ మీరు 80-70 పేజీలోకి వెళ్ళాలనుకోండి, ఇలా 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 గీక్కుంటూ తిప్పుకుంటూ కూర్చుంటే చక్రాన్ని మీరు వెళ్ళలేరుగా. టైం అంతా దానికే సరిపోతుంది. ఇంకొకటి మీకు ఇక్కడ 300 క్వశ్చన్స్ కి మీకున్న టైం ఎంత అండి? ఐ మీన్ సారీ, 150 క్వశ్చన్స్ కి ఉన్న టైం ఎంత అండి? 180 నిమిషాలు. అంటే ప్రాక్టికలీ మీకు ఉండే టైము 1 మినిట్ పర్ క్వశ్చన్ ఉంటుంది. ఇక్కడ ది ది స్కిల్ ఈజ్ ఇన్ ఆన్సరింగ్ ది పేపర్ విత్ ఇన్ టైం. అది ఇంపార్టెంట్. ఆన్సర్లు మనకి ఇంచుమించుగా అన్ని తెలిసే ఉంటాయి, కానీ వర్కింగ్ ఎక్కువ టైం పట్టేస్తుంది. టైం పట్టేస్తే మీరు ఆన్సర్ చేయలేకపోతారు మొత్తం. సో టైం మేనేజ్మెంట్ ఈజ్ ఇంపార్టెంట్. దానికోసం మనం దీన్ని ఇప్పుడు అంటాం కదా, స్మార్ట్ వే ఆఫ్ ఆన్సరింగ్ ఉండాలి తప్ప ట్రెడిషనల్ వే ఆఫ్ ఆన్సరింగ్ పనికిరాదు. అందుకని ఎక్కువ పాత పేపర్లు ఆన్సర్ చేయాలి. స్మార్ట్ వే ఆఫ్ ఆన్సరింగ్ ఎట్లాగా అనేది తెలుసుకోవాలి. ఈ టెక్నిక్స్, స్ట్రాటజీస్ తర్వాత చదువుకుందాం మనం. చదువుకుంటే అప్పుడు చూద్దాం మనం. ఇప్పుడు అక్కర్లేదు, అవన్నీ ఉన్నాయి, డోంట్ బాదర్. అది ఈజీయే. టైం షుడ్ నాట్ బి మీన్ ఇష్యూ అట్ ఆల్. చేయగలుగుతారు, మీరు ట్యాకిల్ చేయగలుగుతారు, కొంచెం జాగ్రత్త పడాలి అంతేనమాట. కనుక ఇలా ఉన్నప్పుడు మీకు అక్కడ సిస్టమ్ కూడా ఎలా ఉంటుందంటే, ఈ పేజీలో మీకు విజువల్ పేజీలో ఓ పక్కన ఒక ప్యానల్ ఇస్తాడండి. అందులో 180 క్వశ్చన్ నెంబర్లు వేసి ఉంటాయి. మీరు ఏ క్వశ్చన్ నెంబర్ మీద క్లిక్ చేస్తే టక్కన ఆ క్వశ్చన్ నెంబర్ వచ్చేస్తుంది. అంతేగాని మీరు ఇది 1వ పేజీలో క్వశ్చన్ రాస్తూ 56వ పేజీలోకి వెళ్ళాలంటే స్క్రోల్ చేయక్కర్లేదు. 1వ క్వశ్చన్ నుంచి 56 మీద క్లిక్ చేస్తే మీకు 56వ పేజీ ఆ 56వ క్వశ్చన్ మీ ముందుకు వచ్చేస్తుంది. సో ఇట్ ఈస్ వెరీ ఈజీ అండ్ ఇంట్రెస్టింగ్. మహోదయ, ఇండియన్ నాలెడ్జ్ సిస్టమ్స్ కి వేరే కోడ్ ఉంటుందా? ఏమండి ఈ సాంస్క్రిట్ పేపర్ 2 సాంస్క్రిట్ కి కోడ్ 25 అన్నారు కదా, అలా ఇండియన్ నాలెడ్జ్ సిస్టమ్ కి వేరే కోడ్ ఉంటుందా? ఉందండి, దానికి వేరే కోడ్ తప్పకుండా ఉంటుంది. ఎలాగైతే సాంస్క్రిట్ లో 25 ఒకటి, ఐ రిమెంబర్ ది అదర్ వన్ 73 ఆర్ సో. అది ఈ రెండు కాక దానికి ఐకేఎస్ ఇస్ టోటలీ డిఫరెంట్ సబ్జెక్ట్. అది దానికి ఐకేఎస్ అనే దానికి నిజం చెప్పాలంటే సంస్కృతం అని చెప్పక్కర్లేదు దానికి. దట్స్ ఏ బ్రాంచ్ ఆఫ్ సబ్జెక్ట్ బై ఇట్ సెల్ఫ్. అది ఇప్పుడు ఈ ఫస్ట్ పేపర్ కి సిలబస్ ఎలా ఉంటుంది, మన ప్రాపర్ సాంస్క్రిట్ పేపర్ సిలబస్ ఎలా ఉంటుంది, ఇది చూద్దాం. నెట్ ఎగ్జామినేషన్ ఇస్ కండక్టెడ్ ఫర్ 3 purposes. పిహెచ్డి ఓన్లీ, పిహెచ్డి అండ్ అసిస్టెంట్ ప్రొఫెసర్, పిహెచ్డి అసిస్టెంట్ ప్రొఫెసర్ అండ్ జేఆర్ఎఫ్ 3 కేటగిరీలు. సో మన ప్రాపర్ కేటగిరీలో మనం అప్లై చేసుకుంటాము. ఇది ఇట్ కన్సిస్ట్ ఆఫ్ 2 పేపర్స్, పేపర్ 1 and 2. పేపర్ 1 ఈజ్ జనరల్, పేపర్ 2 ఈజ్ ప్రాపర్ సబ్జెక్ట్ పేపర్. బోత్ పేపర్స్ పుట్ టుగెదర్ ఒకేసారి సిస్టమ్ లో ఓపెన్ అయిపోతాయి. 3 hours టైము. 3 hours అవగానే అది లాక్ అయిపోతుంది, ఇంకా మీరు రాయలేరు. సిస్టమ్స్ కదా, వాడు మీకు ఏం చేస్తాడంటే అరగంట ముందే మిమ్మల్ని హాల్లో కూర్చోపెడతాడు, జనరల్ ఇన్స్ట్రక్షన్స్ అన్ని ఇస్తాడు, మీరు సిస్టమ్ అన్ని చూసుకోవచ్చును. తర్వాత మీ హాల్ టికెట్ నెంబర్ రాయడాలు ఇవన్నీ ఎలా ఫిలప్ చేయాలో అవన్నీ కూడా చేయించేస్తాడు. చేయించేసి కరెక్ట్ గా ఎగ్జామ్ 3 hours టైం స్టార్ట్ అయినప్పుడు వాడు బెల్ మోగుతుంది, టక్కుమని సిస్టమ్స్ అందుకుంటాయి. మీకు అప్పుడు పేపర్ అప్పటి వరకు మీ ముందు ఉంటుంది, కానీ మీరు క్లిక్ చేస్తే ఓపెన్ అవ్వదు అది. ఇప్పుడు పేపర్ ఓపెన్ అయిపోతుంది, ఇంకా మీరు పేపర్ ఆన్సర్ చేసుకోవడం. ప్రీ వర్క్ అంతా బిఫోర్ టైం చేయిస్తాడు, మీ పేర్లు రాయడాలు అవి ఇబ్బంది ఏం లేదు. పక్కనే మనకి కొన్ని పేపర్స్ పెడతాడు, ఈ క్యాలిక్యులేటర్లు గట్రా నాట్ అలౌడ్. అక్కడ అర్థమెటిక్స్ అన్ని 7 నంబర్లు 8 డిజిటల్ నంబర్స్ ఉంటాయి అక్కడ. అందుకని అవన్నీ కూడా చెప్పాను కదా, స్మార్ట్ వేలో ఆన్సర్ చేయాలి. గుణకారాలు భాగారాలు చేసుకుంటూ కూర్చుంటే ఓ లెక్క చేయడానికి అరగంట పడుతుంది, అవదాం. మనకు 6 నిమిషమే టైం ఉంటుంది అక్కడ. అది అందుకని దాన్ని బట్టి సరే, అవి తర్వాత మనం చూద్దాం. ఈ విధంగా ఈ పేపర్ మోడల్ ఉంటుంది. పేపర్ 1లో 50 క్వశ్చన్స్, పేపర్ 2లో 100 క్వశ్చన్స్. ఈ క్వశ్చన్స్ ఏ విధంగా ఉంటాయి, ఈ పేపర్ 1కి సిలబస్ ఏంటి, పేపర్ 2కి సిలబస్ ఏంటి, డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ క్వశ్చన్స్ విత్ ఇన్ సిలబస్ ఏ విధంగా ఉంటుంది, దీన్ని ఇప్పుడు మనం దానికి బయలుదేరిపోతున్నాం. మనము యూజీసీ నెట్ 2024 సిలబస్ ఏమి మారదండి, ఇదే సిలబస్. ఇది 2024 కాదు, మనకు నుంచి అదే సిలబస్.
సో ఇక్కడ పేపర్ 1, పేపర్ 2 అండి. 2 పేపర్లు జాగ్రత్తగా చూడండి. ఇదే పేపర్ 1 జనరల్ పేపర్ ఆన్ టీచింగ్ అండ్ రీసెర్చ్ యాప్టిట్యూడ్, పేపర్ 2 స్పెసిఫిక్ టు పీజీ సబ్జెక్ట్. సో దిస్ ఈస్ అవర్ సాంస్క్రిట్ సబ్జెక్ట్. వీళ్ళు 83 సబ్జెక్టులు అని చెప్పానుగా. అంటే మన దేశంలో ఉన్నవే 83 సబ్జెక్టులు అన్నింటిలోనూ జరుగుతుంది ఇది ఎగ్జామినేషన్. అంచేత ఇందులో మనది సాంస్క్రిట్ కోడ్ 25. ముందు ఈ పేపర్ 1 చూద్దాండి. ఇది 10 యూనిట్స్ గా ఉంటుంది. అంటే ఒక్కొక్క టాపిక్ ఒక్కొక్క యూనిట్ అనుకుంటే 10 యూనిట్స్ 10 డిఫరెంట్ టాపిక్స్ ఉంటాయి ఈ పేపర్ 1 కి. ఇక్కడే నేను మీకు చెప్పేస్తాను. 10 డిఫరెంట్ టాపిక్స్ అంటే మనం ఎన్ని క్వశ్చన్స్ వస్తాయి అనుకున్నామండి పేపర్ 1 లో? 50 క్వశ్చన్స్. సో ఆన్ అన్ యావరేజ్ 5 క్వశ్చన్స్ పెర్ టాపిక్. ఖచ్చితంగా ప్రతి టాపిక్ లోనూ ఇస్తాడు, ఒకటైనా ఇస్తాడు. మనం ఒక క్వశ్చన్ కూడా వదలలేం కనుక మనం లెక్కలు వేసుకుని కొన్ని టాపిక్స్ వదిలేద్దాము అని ఆ టైప్ ఆఫ్ అప్రోచ్ పనికి రాదండి. మనం నేర్చుకుందాము, తెలుసుకుందాము అనే అప్రోచ్ తోనే రావాలి. 10 యూనిట్స్ త్వరగా అన్ని చదవాల్సిందే. అప్పుడే బాగుంటుంది. అది ఆ ఇంట్రెస్ట్ ఉంటేనే ఇది మనం తీసుకోవచ్చు, మనం వెళ్ళొచ్చు దీనికి. సో 10 యూనిట్స్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి. వి లెర్న్ ఏ లాట్ ఆఫ్ న్యూ థింగ్స్. అయితే ఖచ్చితంగా 10 యూనిట్లో తలా 5 క్వశ్చన్స్ ఇస్తాడని ఏమీ లేదండి. ఫస్ట్ యూనిట్ లో 2 ఇవ్వచ్చు, సెకండ్ యూనిట్ లో 7 ఇవ్వచ్చు. సో కొంచెం అటు ఇటుగా మొత్తానికి ఏ యూనిట్ వదిలిపెట్టకుండా, అంత ఈక్విటబుల్ డిస్ట్రిబ్యూషన్ లేకుండా మొత్తానికి 50 క్వశ్చన్స్ సెట్ చేస్తాడు ఇందులో. దీని సిలబస్ మనం ముందు చూద్దాం, దీంట్లో తర్వాత వద్దాం. ఫస్ట్ యూనిట్ 10 యూనిట్స్ అని చెప్పాను. 10 యూనిట్స్. ఫస్ట్ యూనిట్ ఈస్ టీచింగ్ యాప్టిట్యూడ్. ఈ పేరును బట్టి మీకు ఏమర్థమైందండి? టీచింగ్ యాప్టిట్యూడ్ అంటే అసలు ఈ పరీక్ష ఎందుకు రాస్తున్నారండి? అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగం కోసం రాసే వాళ్ళే ఎక్కువ మంది ఉంటారు పిల్లలు, అంతే కదా? అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగం రాయడం అంటే టీచర్ ఉద్యోగమే కదా. సో టీచర్ ఉద్యోగం చేయడం అంటే మీరు జీతం కోసం చేస్తారు అని కాదు. ఉద్యోగం ఎవరు ఇవ్వరుగా. మీరు దాన్ని చక్కగా పిల్లలకి చెప్పాలి, సక్సెస్ఫుల్ గా మంచి టీచర్ లాగా చెప్పాలి. అలా చెప్పాలి అని అంటే మీకు అందులో అభిలాష ఉండాలిగా. దట్ ప్రొఫెషన్ ఆఫ్ టీచింగ్ లో మీ అభిలాష, యాప్టిట్యూడ్, మీకు ఎంత యాప్టిట్యూడ్ ఉంది ఆ సబ్జెక్ట్ లో అనేది తెలుసుకోవాలిగా. అంచేత టీచింగ్ యాప్టిట్యూడ్ అంటే టు గేజ్ ది యాప్టిట్యూడ్, అభిలాష ఆఫ్ ది స్టూడెంట్ అపియరింగ్ ఫర్ దిస్ ఎగ్జామినేషన్ ఇన్ ది ప్రొఫెషన్ ఆఫ్ టీచింగ్ అనేది దీని అర్థం. టీచింగ్ యాప్టిట్యూడ్ లో సబ్ టాపిక్స్ ఏమేమి ఉంటాయంటే టీచింగ్ గురించి, అంటే టీచింగ్ కాన్సెప్ట్ ఏంటి, ఆబ్జెక్టివ్స్ ఏంటి, లెవెల్స్ ఆఫ్ టీచింగ్, ఇవి టెక్నికల్స్ అండి. లెవెల్స్ ఆఫ్ టీచింగ్, మెమరీ, అండర్స్టాండింగ్ అండ్ రిఫ్లెక్టివ్, ఇవన్నీ కూడా టెక్నికల్ గా ఉంటాయి. ఇప్పుడు ఈ డీటెయిల్స్ అంతా నేను చదవను. ఇది చదువుకుంటే అప్పుడు చెప్పుకుంటాం, ఇవి చెప్పుకునేవి ఇవి. సో టీచింగ్ గురించి కొంత ఉంటుంది. మీరు టీచింగ్ అని అనగానే మామూలుగా అర్థం చేసుకోకండి. టీచింగ్ అనేది ఇట్స్ ఏ బ్రాంచ్ ఆఫ్ సైన్స్. టీచింగ్ ఈజ్ ఏ సైన్స్, టీచింగ్ ఈజ్ అన్ ఆర్ట్. అందుకనే వీటన్నింటినీ ఆర్ట్ అండ్ సైన్స్ బోత్ ఇట్లో కేటగరైజ్ చేస్తాం వీటిని. సో ఇట్స్ ఎన్ ఆర్ట్. అంటే మంచి టీచర్ అనిపించుకోవాలంటే ఇట్ ఈస్ అన్ ఆర్ట్. ఇట్స్ ఏ సైన్స్ బికాజ్ ఇట్ హ్యాస్ ఎ టెక్నాలజీ ఇన్ దట్. ఉత్తిని జనరల్ గా చెప్పుకోవడం కాదు, పిల్లలకి ఎలా చెప్పు అలా చెప్పని కాదు. చూడండి, పిల్లల్ని కేటగరైజ్ చేస్తాం ఏజ్ వైజ్. మెమరీ లెవెల్ ఒకటి ఉంటుంది, అండర్స్టాండింగ్ లెవెల్ అంటే ఏమిటి, రిఫ్లెక్టివ్ లెవెల్ అంటే ఒక్క మాట. ఫర్ ఎగ్జాంపుల్ మెమరీ అంటే చిన్నపిల్లలకి రాట్ లెర్నింగ్, బట్టీలు పట్టించేస్తామే చిన్నప్పుడు, వేమన పద్యాలు చదివించి అట్లా. అండర్స్టాండింగ్ అంటే కొంచెం పెద్ద క్లాసులు, 8th క్లాస్ 9th క్లాసులకు వచ్చేటప్పటికి వాడికి కొంచెం స్ట్రాటజీ లాజిక్ చెప్తూ ఆ సబ్జెక్ట్ అర్థమయ్యేది. రిఫ్లెక్టివ్ అంటే మీరు సొంతంగా మీకు మీరు చదువుకోవడం, సెల్ఫ్ ఎడ్యుకేషన్. సో ఇవన్నీ వేరియస్ లెవెల్స్, ఇవన్నీ టెక్నికల్ గా ఉంటుంది. ఇది టీచింగ్ గురించి. అలాగే లెర్నర్స్ క్యారెక్టరిస్టిక్స్ ఇక్కడ కూడా చూడండి. లెర్నర్స్ లో దేర్ విల్ బి సో మెనీ వెరైటీస్ ఆఫ్ లెర్నర్స్. అందరి క్యాలిబర్ ఒకలా ఉండదు కదండి. ఇప్పుడు ఒక క్లాసులో 50 మంది స్టూడెంట్స్ ఉంటే 50 మంది ఒకలా ఉంటారా? ఉండరు. ఒకటి క్యాలిబర్ ఫాస్ట్ గా ఉంటాడు, ఒకడు కొంచెం డల్ గా ఉంటాడు, ఒకడు ప్రీ ఎక్స్పోజర్ ఉంటుంది, ఒకటికి ప్రీ ఎక్స్పోజర్ ఉండదు, టోటల్లీ బ్రాండ్ ఫ్రెష్ అయ్యి ఉంటాడు. సో వీటిని బట్టి ఏ విధంగా చెప్పాలి, ఏమిటి, ఏ విధంగా చెప్పాలంటే ఏ లెర్నర్స్ క్యారెక్టరిస్టిక్స్ ఉండాలి అనేది ఇందులో చదువుతాము. తర్వాత ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ టీచింగ్ రిలేటెడ్ టు టీచర్. అంటే టీచింగ్ ఏ విధంగా ఉంటే, అంటే ఒక టీచర్ చెప్పేటటువంటి టీచింగ్ ఏ విధంగా ఉంటే వాడి ఎఫెక్ట్ ఆఫ్ టీచింగ్ పిల్లల మీద ఎలా ఉంటుంది అని చెప్పడానికి కొన్ని టెక్నికల్ పాయింట్స్ ఉన్నాయి, ఇవి చదువుతాము. తర్వాత మెథడ్స్ ఆఫ్ టీచింగ్ ఇన్ ఇన్స్టిట్యూషన్స్ ఆఫ్ హయ్యర్ లెర్నింగ్. హయ్యర్ లెర్నింగ్ అంటే యూనివర్సిటీ ఎడ్యుకేషన్ అనుకోండి. సో యూనివర్సిటీ ఎడ్యుకేషన్ లో మనకి హై స్కూల్లోనూ కాలేజీలో ఉన్నట్టు ఉండదుగా. సో అక్కడ ఏ మెథడ్స్ ఉన్నాయి అని అంటే ఇందులో మీకు మోడర్న్ సిస్టమ్స్ అన్ని వస్తాయి, ఆన్లైన్ మోడ్స్ ఇవన్నీ వస్తాయి. ఇందులో లేటెస్ట్ స్వయం ప్రభ, మూక్స్, ఈ ఓపెన్ ఎడ్యుకేషన్ సిస్టమ్స్, వెరీ ఇంట్రెస్టింగ్ అండ్ వీ నో ఎ లాట్ ఆఫ్ థింగ్స్ హియర్. ఇవన్నీ ఇక్కడ తెలుసుకుంటాం మనం. అసలు ఎన్ని ఇనిషియేటివ్స్ ఉన్నాయో మనం చదవడానికి అని ఆశ్చర్యం వేస్తుంది అది చదువుతూ ఉంటే. ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ ఫర్ హ్యావింగ్ డన్ దిస్ అన్నమాట. నేను గట్టిగా 4-5 నెలలే ప్రిపేర్ అయ్యాను, ఎంజాయిడ్ ఇట్.
తర్వాత టీచింగ్ సపోర్ట్ సిస్టమ్స్, టీచింగ్ జరగాలంటే ఏమేమి ఉండాలి, ఇది కూడా ఇక్కడ చిన్నగా ఉంటుంది, సబ్జెక్ట్ చాలా ఉంటుంది. ట్రెడిషనల్ టీచింగ్ అంటే బ్లాక్ బోర్డ్ టీచింగ్, మోడర్న్ టీచింగ్ అంటే కంప్యూటర్లు, ఐసీటీ బేస్డ్ అంటే ఆన్లైన్, కంప్యూటర్ మన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మీద బేస్ అయి చెప్పేటటువంటి సిస్టమ్స్. తర్వాత ఇవాల్యుయేషన్ సిస్టమ్స్. ఇప్పుడు మీకు ఇంకొకటి చెప్తాను నేను. ఈ ఎగ్జామినేషన్ సిస్టమ్ 2 పరీక్షలు రాస్తారు, మార్కులు వస్తాయి. ఒక్కొక్కరికి 300కి 231కి 221కి 211కి ఇలా వస్తాయి. వాట్ ఈస్ ది క్వాలిఫైయింగ్ మార్క్? ఇది ఒకటి ఇంపార్టెంట్ కదా మీకు, ఇట్స్ సేలియంట్ ఫీచర్ ఇది. క్వాలిఫికేషన్ అంటే ఏమిటి అని అంటే ఇక్కడ అవే ఇక్కడ మీకు వస్తాయి అన్నమాట. ఈ ఇవాల్యుయేషన్ సిస్టమ్స్ లో వస్తాయి. ఎలాగంటే మామూలుగా మనం ఏదైనా గ్రాడ్యుయేషన్ అది చేస్తే 40% పాస్ మార్క్ అను 50% పాస్ మార్క్ అని ఉంది. ఇక్కడ అలా ఉండదు. ఇక్కడ వీళ్ళ యాడ్ స్టిక్ ఏమిటంటే హౌ మెనీ క్యాండిడేట్స్ టేక్ ది ఎగ్జామినేషన్, 6% ఆఫ్ దమ్ విల్ బి క్వాలిఫైడ్ ఫర్ ది అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్ట్. 6% అంటే సాంస్క్రిట్ లో మామూలుగా 40-50 వేల మంది అపీర్ అవుతారండి ఇందులో ఫర్ 25 సాంస్క్రిట్. అంటే అందులో ఒక 2,500 మంది, 40-50 వేల మందిలో 2,500 మంది సెలెక్ట్ అవుతారు, అంతే క్వాలిఫై అవుతారు అసిస్టెంట్ ప్రొఫెసర్షిప్ కి. 6% యాడ్ స్టిక్, అది 6%. అది ఎలా వస్తుంది అని అంటే అందరూ ఆన్సర్ చేసినవన్నీ మార్క్స్ టాబులేషన్ అయిన తర్వాత పైనుంచి వాడు ఎంతమందిని సెలెక్ట్ చేయదలుచుకున్నాడో అక్కడ గీత కొట్టేస్తే అక్కడ మార్కు ఇట్ కెన్ బి 67%, 68% ఆర్ 69% ఏదో వస్తుంది. దాన్ని హీ కాల్స్ ఇట్ యాజ్ కట్ ఆఫ్ మార్క్. దాన్ని కట్ ఆఫ్ మార్క్ అని అంటాం మనం. సో ఆ కట్ ఆఫ్ మార్క్ స్కోర్ నార్మల్లీ మై స్టాటిస్టికల్ అబ్జర్వేషన్ ఓవర్ పాస్ట్ 10-12 years ఈజ్ నార్మల్ గా సాంస్క్రిట్ 25 లో అసిస్టెంట్ ప్రొఫెసర్ క్వాలిఫై అవ్వాలంటే 66 to 68% స్కోర్ చేయాలండి. అంటే మీరు 75% టార్గెట్ కి ప్రిపేర్ అయితే ఆ మార్కులు వస్తాయి, మీకు క్వాలిఫై అవుతారు అసిస్టెంట్ ప్రొఫెసర్ కి. జేఆర్ఎఫ్ కి రావాలంటే యూ హ్యావ్ టు స్కోర్ 72 to 73% మార్క్స్. అది దే విల్ బి ది టాప్ నాచ్. ఓన్లీ 1% లెస్ దాన్ 1% ఆఫ్ ది 6% ఉంటారు అనమాట, అంతే అది ఉండేది. సో ఈ రకంగా దీన్ని ఇవాల్యుయేషన్ చేస్తారు. ఈ ఇవాల్యుయేషన్ చేయడానికి అన్ని పేర్లు ఉన్నాయి వీటికి. పాస్ మార్క్ పెడితే ఎంత, మెరిట్ లిస్ట్ ప్రకారం ఈ కట్ ఆఫ్ పెట్టి చేయడం అంటే ఎట్లా, ఈ సిస్టమ్స్ అన్ని ఇవాల్యుయేషన్ సిస్టమ్స్ లో చదువుతూ ఉండేవన్నీ బీఈడీలో చెప్పేటటువంటివి. ఇంతవరకు మీకు టీచింగ్ యాప్టిట్యూడ్ అయిపోయింది ఫస్ట్ది. రెండోది రీసెర్చ్ యాప్టిట్యూడ్. రీసెర్చ్ యాప్టిట్యూడ్ లో మెథడ్స్ ఆఫ్ రీసెర్చ్ ఉంటాయి, ఎన్ని రకాల మెథడ్స్ అవి చెప్తారు. థీసిస్ అండ్ ఆర్టికల్ రైటింగ్ ఎట్లాగా ఇది కూడా చెప్తారు. రైట్, ఇది చాలా బ్రీఫ్ గానే ఉంది ఇక్కడ. సో దీన్ని బట్టి రీసెర్చ్ యాప్టిట్యూడ్ ఎందుకని అంటే, రెండోది టీచర్ పోస్ట్ కి పెడుతున్నారు కనుక మీకు టీచింగ్ యాప్టిట్యూడ్ ఉండాలి, అందుకని అది టెస్ట్ చేయబడుతుంది. ఇక్కడ మీరు పిహెచ్డికి అప్లై చేస్తున్నారు, అందుకని రీసెర్చ్ యాప్టిట్యూడ్ మీకు అంతా తెలుసును అనేది ఇక్కడ చూస్తున్నాడు. ఎందుకంటే ఎంఫిల్ చదివితే మీకు రీసెర్చ్ మెథడాలజీ ఒక పేపర్ ఉంటుంది కనుక పర్వాలేదు. మనం ఇప్పుడు ఎంఏ చదివి పెడుతున్నాగా, ఎంఫిల్ చదవట్లేదుగా, చేత రీసెర్చ్ మెథడాలజీ తెలియదుగా. కానీ తెలియాలిగా, పిహెచ్డికి వెళ్ళేవాడికి ముందు కొంత తెలియాలిగా, అది దాని గురించి ఇది చదివిస్తున్నాడు, ఇందులో మిమ్మల్ని టెస్ట్ చేస్తున్నాడు. మూడోది కాంప్రహెన్షన్. ఇది ఏమిటంటే మీడియం ప్రాంతం ఇంగ్లీష్ లోనే చెప్పేది, అంచేత మీకు కాంప్రహెన్షన్ ఇంగ్లీష్ అంత బాగా అర్థమవుతుంది. అంటే మనకి చిన్నప్పుడు ప్రెస్ రైటింగ్ అని ఇచ్చేవారు చూడండి, ఒక పెద్ద ప్యాసేజ్ ఇస్తాడు, ఒక పారా, ఒక పేజీ ఇచ్చి కింద ఒక 5-6 క్వశ్చన్స్ ఇస్తాడు. ఇవి కూడా మల్టిపుల్ చాయిస్ ఉంటాయి. 5-6 క్వశ్చన్స్ కి ఆన్సర్స్ 1 to ABCDలే ఉంటాయి, ఎక్కడ మీరు ఇంకు పెట్టేది లేదు, అన్ని మౌసే. సో ఆన్సర్స్ ఉంటాయి, మీరు ఆ ప్యాసేజ్ చదివి అర్థం చేసుకుని ఈ ఆన్సర్స్ కి టిక్కులు పెట్టాలి అనమాట. ఇక్కడ సిస్టమ్స్ చాలా ఉంటాయి ఇందులో. ఇక్కడ ఓన్లీ ట్రైనింగ్, అంటే మీరు ప్యాసేజ్ చదివి క్వశ్చన్లకు వస్తారా, క్వశ్చన్లు చదివి ప్యాసేజ్ లో వెతికి రాస్తారా, దిస్ ఈస్ ది పర్సనల్ కన్వీనియన్స్ ఆఫ్ ది పీపుల్, ఆఫ్ ది క్యాండిడేట్. ఎవరు ఇష్టం వచ్చినట్టు వాడు చేయొచ్చును. బట్ వన్ థింగ్ ఐ వాంట్ టు టెల్ యూ ఈస్, మనం ఏదో ఇదివరకు చేసి ఉంటాం చిన్నప్పుడు, అంటే 50 ఏళ్ళ బ్రాండ్ లో ఉన్న వాళ్ళు లోవర్ స్కూల్స్ లో చేసి ఉంటారు. అలా ఉంటుంది అనుకోకండి. ఇక్కడ చాలా హయ్యర్ ఇంగ్లీష్ ఉంటుంది. తర్వాత మీకు కింద ఇచ్చే క్వశ్చన్స్ ఆన్సర్ డైరెక్ట్ గా కనపడదు, దట్ విల్ బి ఎన్ ఇంప్లాయిడ్ ఆన్సర్ ఉంటుంది. అంచేత ఇట్ ఈస్ ఎ టైం టేకింగ్ ప్రాసెస్. చదివి అర్థం చేసుకుని ఆన్సర్ ని ఎక్స్ట్రాక్ట్ చేసి ఇక్కడ ఆప్షన్ లో టిక్ పెట్టాల్సి వస్తుంది. సో ఇట్ ఈస్ నాట్ ఈజీ. చూడడానికి ఈజీగా ఉంటుంది, ప్యాసేజ్ లో ఉంటుందిగా, చూసి ఇక్కడ టిక్ పెట్టడం అనుకోకండి. ఇట్స్ ఏ టఫ్ థింగ్. ఇది ఒకటి, ఇది రిక్వైర్స్ ఓన్లీ ప్రాక్టీస్. ఇందులో నేర్పించేది ఏముండదు, టీచింగ్ ఏముండదు ఇందులో. ఇట్స్ ఓన్లీ ప్రాక్టీస్. మీరు ప్యాసేజ్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. 4వ టాపిక్ కమ్యూనికేషన్. కమ్యూనికేషన్ లో ఏమని ఉంటుందంటే ఎఫెక్టివ్ కమ్యూనికేషన్. అంటే కమ్యూనికేషన్ లో చాలా రకాలు ఉంటాయి. ఇట్స్ ఏ వెరీ టెక్నికల్ సబ్జెక్ట్ అండి ఇది.
ఇది డీటెయిల్స్ అప్పుడు వచ్చినప్పుడు చెప్పుకుందాం. కమ్యూనికేషన్ అంటే ఒకరికొకరు కమ్యూనికేట్ చేసుకోవడం. ఇప్పుడు చిన్న పిల్లలకి కమ్యూనికేషన్, మాటలు రాని వాళ్ళకి కమ్యూనికేషన్, మాటలు నేర్చుకున్నాక కమ్యూనికేషన్, అడాలసెంట్ పీపుల్ కమ్యూనికేషన్, ఎలిమెంటరీ స్కూల్ కమ్యూనికేషన్, యూనివర్సిటీ లెవెల్ కమ్యూనికేషన్, కాన్ఫరెన్స్ లెవెల్ కమ్యూనికేషన్, రీసెర్చ్ లెవెల్ కమ్యూనికేషన్, ఇవన్నీ టెక్నికల్ గా వేరియస్ బ్రాంచెస్ ఉన్నాయి. ఇవన్నీ కమ్యూనికేషన్ లో చదువుతాం. ఏ తర్వాత టైప్స్ ఆఫ్ రీజనింగ్, ఇవన్నీ మీకు తెలిసినటువంటివే. సిరీస్ ఇస్తాడు, రైట్ ది మిస్సింగ్ నెంబర్ అని వచ్చును, ఇలా రకరకాలు ఉంటాయి. లేదు 1216 సెప్టెంబర్ 5వ తారీఖు ఏ వారం అయింది అని అడుగుతాడు. అట్లాంటి క్వశ్చన్స్ అన్ని ఇందులో వస్తాయి అన్నమాట. ఈ టైప్స్ ఆఫ్ రీజనింగ్, మ్యాథమెటికల్ రీజనింగ్ అండ్ ఆప్టిట్యూడ్ లో అందులో వస్తాయి. ఈ లాజికల్ రీజనింగ్ లో ఏంటంటే దిస్ ఈజ్ ఏ సబ్జెక్ట్ మోస్ట్లీ ఐ బిలీవ్ డ్యామ్ న్యూ టు ఎవ్రీ వన్ అన్లెస్ స్పెసిఫికల్లీ స్టడీడ్ పర్సన్ ఎవరైనా ఉంటే తప్ప. ఎందుకంటే ఇది వెస్టర్న్ లాజిక్ ఉంటుంది. ఉదాహరణకి ఇవి చూడండి, మీరు పేర్లు వినున్నారేమో. స్ట్రక్చర్ ఆఫ్ కేటగారికల్ ప్రపోజిషన్స్, మూడ్ అండ్ ఫిగర్, ఫార్మల్ అండ్ ఇన్ఫార్మల్ ఫ్యాలసీస్, ఈ కనోటేషన్స్, డెనోటేషన్స్, క్లాసికల్ స్క్వేర్ పొజిషన్స్, ఇవన్నీ వినుండ్రు. ఇదంతా దిస్ ఆల్ రిలేట్స్ టు వెస్టర్న్ లాజిక్ అన్నమాట. వెస్టర్న్ లాజిక్ చదువుకోవాలి. దీంతో పాటు మనము అందులో ఇంకోటి, ఈ లాజిక్ లో ప్రాబబిలిటీస్ కి వెన్ డయాగ్రామ్స్ చదువుకోవాలి. ఈ లాజిక్ ప్రకారం మనం క్వశ్చన్స్ ఆన్సర్ చేయాలి మన సొంత లాజిక్ తోటి. తర్వాత ఇండియన్ లాజిక్ కూడా ఉంటుంది. అంటే మీరు తర్కం చదివారు కదా ఎంఏలో, ఆ తర్కం కూడా ఉంటుంది. ఇక్కడ డిఫికల్టీ ఎక్కడ వస్తుందంటే, వాడు క్వశ్చన్ ఎలా ఇస్తాడంటే డేటా వెస్టర్న్ లాజిక్ లో ఇచ్చి ఆన్సర్ ఇండియన్ లాజిక్ లో ఇస్తాడు. అంచేత మీరు ఇండియన్ లాజిక్, వెస్టర్న్ లాజిక్ మింగిల్ చేసి మీరు దాన్ని ఇన్ టర్మ్స్ ఆఫ్ దిస్ యూ హ్యావ్ టు ఇంటర్పోలేట్ ఇట్ అండ్ ఫైండ్ అవుట్ ది ఆన్సర్. ఇది కష్టం అవుతుంది, చెప్పడము కష్టమే, అర్థం కావడము కష్టమే, టైం టేకింగ్. అండ్ ఏ సబ్జెక్ట్ విచ్ ఈస్ నాట్ నోన్ టు మెనీ యాజ్ ఫార్ as వెస్టర్న్ లాజిక్ ఈస్ కన్సర్న్. మీకు ఈస్టర్న్ లాజిక్ కూడా కొంత తెలుసును, కానీ మీరు ఎంఏలో కొన్ని కప్పగొంతులు వేసేస్తాం ఇందులో. ఎందుకంటే ఉదాహరణకి ఫ్యాలసీస్ అంటే హేత్వాభాసలో ఉంటాం చూడండి, అది ఎవరికి అర్థం కాదని వదిలిపెట్టేస్తాం చాయిస్ కి. ఇక్కడ అది కుదరదుగా, అవన్నీ చదువుకోవాల్సిందే. అది వెస్టర్న్ లాజిక్ లో ఫ్యాలసీస్ అంటాం, ఇక్కడ హేత్వాభాసలు అంటాం, సేమ్ ట్రాన్స్లేషన్ అది. సో ఇటువంటి సబ్జెక్ట్ ఇది ఒకటి ఉంది. ఇది కొంచెం టఫ్ సబ్జెక్టు, బట్ ఓకే, విల్ ట్యాకిల్ దట్, వీ కెన్ ట్యాకిల్ దట్. దెన్ డేటా ఇంటర్ప్రిటేషన్, ఇందులో కూడా ఇట్స్ ఓన్లీ ప్రాక్టీస్. ఇది చాలా లెబోరియస్ పార్ట్ ఆఫ్ వర్కింగ్. దీనికోసమే కాగితాలు అవసరం అవుతాయి. దో లెబోరియస్, ఇందులో టెక్నికల్ గా చేసుకోవాలండి. ఇక్కడ స్మార్ట్నెస్ అంటే మనం పిల్లలతో పోటీ పడాలి. ఒక 25 ఏళ్ల పిల్లలు, 30 ఏళ్ల పిల్లలు ఎట్లా అయితే ఆలోచిస్తారో ఆ స్పీడు, ఆ స్మార్ట్నెస్, యాక్టివిటీ ఉండాలి ఇక్కడ. ఇది ఎలా ఉంటుందంటే, వాడు ఒక టేబులర్ ఇచ్చేస్తాడండి, పైగా వాడు కంగారు పెట్టేయడానికి ఫస్ట్ క్వశ్చన్ ఇదే ఇస్తాడు పేపర్ 1 లో. ఎందుకంటే అది చూసి ఆన్సర్ చేయడం మొదలు పెడితే మీకు ఫస్ట్ క్వశ్చన్ కి అరగంట అయిపోతుంది. అది చేయకూడదు. ఇవే స్ట్రాటజీస్ అంటే. ఈజీగా ఉన్నవి చేసేయాలి. యూ ఆల్వేస్ స్కామ్ త్రూ. ఈజీగా ఉంటే ఆన్సర్ రాయాలి, లేకపోతే స్కిప్ చేసి ముందుకు వెళ్ళిపోవాలి, తర్వాత వెనక్కి రావచ్చు, ఇబ్బంది లేదు. ఇది ఎలా నోట్ చేసుకోవాలి, ఏం చేసాం, ఏం చేయలేదు, అంతా మీకు చాలా చక్కగా ఉంటుంది. మీకు ఇబ్బంది ఏం పట్టదు. అది నో టైం విల్ బి వేస్టెడ్ దేర్. ఇందులో ఎలా ఉంటుందంటే, వాడు ఒక పారా ఇస్తాడండి. ఒక కాలేజీ ఉంది, ఇందులో అబ్బాయిలు ఎంతమంది, అమ్మాయిలు ఎంతమంది, వీళ్ళేమో 5 సబ్జెక్టులు రాశారు పేపర్లో, ఇంగ్లీషు, ఫిజిక్స్, మ్యాథ్స్, సైన్స్ ఏదో రాస్తాడు. వీళ్ళకి ఈ మార్కులు వచ్చేసాయి, ఈ సంవత్సరాలు వీళ్ళు రాశారు. ఇంకొక పారామీటర్ సంవత్సరాలు ఇస్తాడు. ఈ సంవత్సరంలో ఆడవాళ్ళకి ఫిజిక్స్ లో ఎంత యావరేజ్ వచ్చింది అని అడుగుతాడు. ఇప్పుడు ఆలోచించండి, మీరు ఎంత వర్కౌట్ చేయాలి అక్కడ. లెబోరియస్ ప్రొసీజర్, బట్ there's a way of strategy and technique of answering such questions. Those details we'll see later. This is data interpretation. Next, information and communication technology. ఇప్పుడు మనం అందరం కంప్యూటర్ మీద పనిచేసేస్తున్నాం, అందరికీ పని చేసుకోవడం తెలుసు. కానీ కంప్యూటర్ ఎలా పనిచేస్తుందో ఎంతమంది తెలుసండి? మనకు చాలా మందికి తెలియదు కదా. కంప్యూటర్ ఎలా అంటే టెక్నికల్ గా, నేనేది టెక్నికల్ డీటెయిల్స్, వాట్ ఈస్ ది థింగ్ గోయింగ్ ఆన్. నేను ల్యాప్టాప్ లో ముందు కూర్చొని చెప్పేస్తున్నాను మీకు, నా బొమ్మ కనిపించేస్తుంది, నా మాట వినిపించేస్తుంది. ఇవన్నీ హౌ ఆల్ దీస్ థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్ విత్ ఇన్ ది స్మాల్ బాక్స్, విత్ ఇన్ ది స్మాల్ ప్యాడ్. ఇవన్నీ మనం చదువుతామండి ఇందులో. సో ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ చదువుతాము. తర్వాత పీపుల్ డెవలప్మెంట్ అండ్ ఎన్వైరన్మెంట్ అని ఉంది. ఇందులో మనం మొత్తం చదువుతామండి. అంటే స్ట్రాటోస్ఫియర్ మొత్తం రోదసీ దాకా ఏ విధంగా లేయర్స్ ఉన్నాయి, అట్మాస్ఫిరిక్ లేయర్స్ ఎట్లా ఉన్నాయి, భూమి కింద లేయర్స్ ఎట్లా ఉన్నాయి, భూమి మీద క్రియేషన్ ఎట్లా ఉన్నది, వీటిలో ఎనర్జీ సోర్సెస్ ఎలా ఉన్నాయి, హెజార్డ్స్ ఎలా వస్తాయి, భూకంపాలు, షాకులు, మెరుపులు, అన్నీ చదువుతాం ఇందులో. పీపుల్ డెవలప్మెంట్ అండ్ ఎన్వైరన్మెంట్. తర్వాత మనం ఎన్వైరన్మెంట్ ని కాపాడుకునేటందుకు, దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్, ఎక్కువ క్వశ్చన్స్ ఇచ్చే బ్రాంచ్ ఇది. ఎన్వైరన్మెంట్ కాపాడుకోవాలి అని అంటే ఏమేమి ఇనిషియేటివ్స్ ఉన్నాయి, బోల్డ్ అండ్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి వీటికి, అవన్నీ ఇందులో చదువుతామండి. తర్వాత హయ్యర్ ఎడ్యుకేషన్ సిస్టమ్ లోకి వస్తే
ఇది మొట్టమొదట నలంద ఆ ఉన్న దగ్గర నుంచి, ఆ నలందాలు అవి ఉన్న దగ్గర నుంచి చదువుకొని వస్తాము. ప్రస్తుతం మోడర్న్ ఎడ్యుకేషన్ దాకా వస్తాము. తీసుకొచ్చి అన్నీ చెప్పి ఎన్ఈపి 2020లోకి తీసుకొస్తాడు. ఎన్ఈపి 2020లో ఏం కోర్సులు ఉన్నాయి, ఏమిటి, దాని మీద క్వశ్చన్స్ ఎక్కువ ఇస్తున్నాడు ఈ మధ్యన. సో ఈ 10 యూనిట్లండి. ఇందులో 50 క్వశ్చన్స్ ఇస్తాడు. దీంతో పేపర్ 1 అయిపోయింది. ఇప్పుడు మీకు ఇది అర్థమయ్యాయండి 10 యూనిట్స్ ఎట్లా ప్లేస్ చేశాడు అండ్ వాట్ ఈస్ ది బ్యాండ్ విడ్త్ ఆఫ్ ది సబ్జెక్ట్స్ టు విచ్ యు ఆర్ బీయింగ్ ఇంట్రడ్యూస్. అర్థమైంది కదండి. ఇప్పుడు మనం పేపర్ 2 వెళ్దాం. నవ్ వీల్ గో టు ది సెకండ్ పేపర్ అండి. యూనిట్ 1 వేదిక్ లిటరేచర్ అండి. వేదిక్ లిటరేచర్ లో మీకు ఎక్కువగా నేను చదివి వినిపించను. ఇక్కడ 10 యూనిట్స్ లో ఉన్న తమాషా ఏమిటంటేనండి, ఇప్పుడు జనరల్లో మీరు చూశారు పేపర్ 1లో 10 యూనిట్స్ ఆర్ 10 డిఫరెంట్ టాపిక్స్. ఇక్కడ అలా లేదు. 10 యూనిట్స్ లో 5 జంటలు, 5 పెయిర్స్ అన్నమాట. ఫస్ట్ 2 రిలేట్ టు సేమ్ టాపిక్, బట్ ఫస్ట్ ది పెరిఫెరల్ గా ఉంటుంది ఫస్ట్ యూనిట్. దాని తాలూకు సెకండ్ పార్ట్ ఆఫ్ ఇట్ వుడ్ బి ఏ స్పెసిఫిక్ స్టడీ, ఇన్ డెప్త్ స్టడీ ఉంటుంది. ఎందుకంటే మన ప్రాపర్ సబ్జెక్ట్ కదా ఇది. అంతా పెరిఫెరల్ గా ఉండదు. యూ నీడ్ టు హ్యావ్ సమ్ ఇన్ డెప్త్ స్టడీ ఇన్ డెప్త్ నాలెడ్జ్ ఇన్ సర్టెన్ టాపిక్స్. దేర్ఫోర్ ఈ టాపిక్ లో ఒకటి పెరిఫెరల్ గా ఉంటుంది మొదటి యూనిట్, రెండో యూనిట్ ఇన్ డెప్త్ ఉంటుంది అనమాట. ఉదాహరణకి ఇక్కడ చూడండి, వేదిక్ లిటరేచర్ లో జనరల్ ఇంట్రడక్షన్ వేదిక్ లిటరేచర్ ఇక్కడ పెట్టి, ఇక్కడ మెయిన్ థియరీస్ రిగార్డింగ్ వేదాస్, మ్యాక్స్వెల్, వెబర్, వీళ్ళందరూ నేను ఇచ్చిన ఫస్ట్ లెక్చర్ అనమాట ఇది. దాని గురించి ఇక్కడ ఉంది. తర్వాత సంహితల గురించి ఉంది. తర్వాత డైలాగ్ హిమ్స్ అంటే నేను మీకు మొన్న ఇది చెప్పినప్పుడు చెప్పాను. నేను మీకు సూక్తాలు చెప్పినప్పుడు ఈ పురూర్వ, ఓర్వశి, యమ, యమి ఇక్కడన్నీ ఇస్తాడు. ఈ సూక్తాలన్నీ చదవాలి మీరు. ఈ డైలాగ్ హిమ్స్ అంటే ఏమిటంటే ఇందులో ఇద్దరు ఉంటారు, వాళ్ళ మధ్యన సంభాషణ అన్నమాట. మనం విశ్వామిత్ర నది సూక్తం అవి చదివాం కదా, అదనమాట. తర్వాత బ్రాహ్మణాలు, ఆరణ్యకాలు, వేదాంగాల్లో షడ్వేదాంగాలు ఇక్కడ ఇచ్చాడు. వీటి గురించి తెలియాలి. ఇప్పుడు ఇంతే ఉంది కదా, కానీ ఇందులో ఎంత సబ్జెక్ట్ ఉందండి? వేదాంగాలు ఉంది, ఆరణ్యకాలు ఉంది, బ్రాహ్మణాలు ఉంది, సంహిత ఉంది. తర్వాత మీకు సంహితలో ప్రత్యేకించి ఈ డైలాగ్ హిమ్స్ కూడా ఉన్నాయి. అది కాకుండా జనరల్ థియరీస్ ఆఫ్ వెస్టర్న్ ఫిలాసఫర్స్ ఉన్నాయి. ఇది ఏమిటి? వేదిక్ లిటరేచర్. ఇక్కడ రెండో యూనిట్ చూడండి, స్పెసిఫిక్ స్టడీ ఆఫ్ వేదిక్ లిటరేచర్. చూసారా, ఇందులో ఇన్ డెప్త్ స్టడీ కడుతున్నాడు. ఇందులో ఏం చేశాడు? ఋగ్వేదంలో మీకు కొన్ని సూక్తాలు ఇచ్చాడు, ఇవి చదువుకోవాలి. శుక్ల యజుర్వేదంలో కొన్ని సూక్తాలు ఇచ్చాడు, ఇది చదువుకోవాలి. సామవేదంలో ఏమి ఇవ్వలేదులేండి. అథర్వ వేదంలో ఒక రాష్ట్రాభివర్ధన సూక్తం అని ఒకటే పెట్టాడు. మీకు ఇంకా పెట్టాడు కాల సూక్తం, పృథ్వీ సూక్తం. ఇది ఈ సూక్తాలు చదవాలి. బ్రాహ్మణ లిటరేచర్ లో విధి అండ్ ఇట్స్ టైప్స్, అగ్నిహోత్రం, అగ్నిష్టోమ, ఇందులో కొంచెం ట్రెడిషనల్ గా చదవాల్సి వస్తుందండి. చెప్పచ్చు, పర్వాలేదు, నో ప్రాబ్లం. ఏది కూడా మీరు కంగారు పడదు, చాలా ఎక్కువ ఉందని. ఎక్కువ ఉండడమే మనకి సంతోషం. అది తర్వాత ఉపనిషత్తు లిటరేచర్. మీకు ఏమేమి ఉపనిషత్తులు ఇచ్చాడు అని అంటే, ఈశా, కఠ, కేన, బృహదారణ్యక, తైత్రీయ, శ్వేతాశ్వతర, ఇవి ఇచ్చాడు అనమాట. తర్వాత కాన్సెప్ట్స్ అన్ని చదవాలి. తర్వాత ఇంకా ఇందులో ఇక్కడ వచ్చేటువంటి వేదిక గ్రామర్, నిరుక్త, వేదిక ఇంటర్ప్రిటేషను. తర్వాత రిక్ప్రాతిశాఖ్య అని అంటే ఇక్కడ చూడండి, ఇదంతా కూడా మీకు మొదటి శిక్షలోకి వస్తుంది అనమాట. ఇక్కడ ప్రాతిశాఖ్యలో ఉండేవి ప్రతివేదానికి. ప్రాతిశాఖ్య అనేది ఒక రకంగా చెప్పాలంటే ప్రజెంట్ డే వ్యాకరణం, గ్రామర్ కి మూలం అనుకోవచ్చు, గ్రామర్ కి ఫౌండేషన్ అనుకోవచ్చు. ఈ ప్రాతిశాఖ్యలే ముందుకు పోను టేకెన్ ఫార్వర్డ్ అవన్నీ వ్యాకరణాలు అయ్యాయి అనమాట. సో ఈ బేసిక్ ప్రాతిశాఖ్యంలో గ్రామర్ ఏ విధంగా ఉంది అనేది అది చదివాము. నిరుక్తం ఉంది. తర్వాత నిరుక్తం అంటే ఎటిమాలజీ అంటే ఉత్పత్తి అర్థాలు. తర్వాత ఏ వర్డ్స్ కి ఎటిమాలజీ చేయాలనేది ఆచార్య, వీర, హృద, ఇట్లా కొన్ని వర్డ్స్ ఇచ్చాడు. ఇది యూనిట్ 2. ఇది ఏమండి, 2 యూనిట్స్ కూడా మీకు రిగార్డింగ్ వేదిక్ సబ్జెక్ట్స్ అయిపోయింది, వేదిక్ లిటరేచర్. యూనిట్ 3 and 4 రిలేట్ టు దర్శనాస్. యూనిట్ 3లో దర్శనాస్. ఇందులో ఏం చెప్పాడు? జనరల్ గా దర్శనాలకి ఇంట్రొడక్షన్ అనమాట. ఇందులో మీకు కొన్ని ప్రమాణ మీమాంస, తత్వ మీమాంస, ఆచార మీమాంస అని కొన్ని రకాలు ఉన్నాయి. ఇందులో ఈ అథీస్ట్ దర్శనాలు చార్వాక, జైన, బౌద్ధ ఉంది. తర్వాత థీస్టిక్ ఇవేమో ఆస్తిక దర్శనాలు, న్యాయ, సాంఖ్య, ఈ 6 దర్శనాలు ఉన్నాయి. వీటి గురించి జనరల్ ఇంట్రడక్షన్ ఇక్కడ చదువుతాడు. ఇందులో మీకు ఇక్కడికి వచ్చేటప్పటికి స్పెసిఫిక్ స్టడీ, ఇన్ డెప్త్ స్టడీ, ఈశ్వర కృష్ణ, ఇవన్నీ చదవాలండి. ఇందులో ఏం చెప్తున్నాడు? సాంఖ్యకారిక, ముఖ్యమైనటువంటి ఇండికేట్ చేస్తున్నాడు సత్కార్యవాదము అంటే మీకు కారిక నెంబర్ 9 అనమాట. అలాగే పురుష స్వరూపం. నవ్ సీ దిస్. ఇందులో కూడా 10 యూనిట్స్ అండి. అక్కడ 10 యూనిట్సే, ఇక్కడ 10 యూనిట్సే, ఇట్లా ఇవన్నీ మీకు వాడు చెప్పాడు. అలాగే తర్వాత
వేదాంత సారం సదానందులది వేదాంత సారం చదువుకోవాలి. అన్నం భట్ట అంటే అన్నం భట్ట తర్క సంగ్రహము ఉంది. ఇది మీరు చదవలేదు, ఇది కొత్తది. కేశవ మిశ్ర తర్క భాష మీరు చదివారు, అది చదవాలి. ఈ రెండు కూడా వైశేషికమును న్యాయానికి సంబంధించినవి ఈ రెండును. అలాగే ఇంకా ఈ పతంజలి యోగ సూత్రాలు, బాదరాయణ అంటే బ్రహ్మసూత్రాలు, తర్వాత విశ్వనాథ పంచాననుడు రాసినటువంటి న్యాయ సిద్ధాంత ముక్తావళి అని ఇవి మైనర్ అనుకోండి, కొంచెం కొంచెం ఉంటాయి. సర్వదర్శన సంగ్రహం, జైనిజం, బుద్ధిజం చదువుకోవాలి. సో ఇదంతా కూడా దర్శనాలకు సంబంధించి, అంటే ఇందులో 3 నాస్తిక దర్శనాలు, 6 ఆస్తిక దర్శనాలు మీరు చదువుతున్నారు. తర్వాత గ్రామర్ అండ్ లింగ్విస్టిక్స్ లో జనరల్ ఇంట్రడక్షన్, ఇది కూడా ఫస్ట్ యూనిట్ 5. ఇప్పుడు 3 and 4 దర్శనాలు అయిపోయాయి. 1 and 2 వేదిక్ సబ్జెక్ట్స్ అయిపోయాయి. 5 and 6 రిలేట్ టు గ్రామర్. ఇవెలా ఉన్నాయి? జనరల్ ఇంట్రడక్షన్ పాణిని, కాత్యాయని, అంటే ఇక్కడేమో వచ్చేప్పటికి సూత్రాలు, తర్వాత పతంజలి యోగ సూత్రాలు, భర్తృహరి, వీళ్ళందరివి మనం చదవాలన్నమాట. ఇవన్నీ కూడా జనరల్ గా భర్తృహరి అని అంటే మీరు వాక్యపదీయం అనేటటువంటిది ఆయన వ్యాకరణ గ్రంథం ఉంది, అది చదవాల్సి వస్తుంది. తర్వాత వామన జయాదిత్య, ఇవన్నీ పెరిఫెరల్ గా చదివితే సరిపోతుంది. ఇవన్నీ వేరు 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 వాళ్ళ వ్యాకరణ గ్రంథాలు అనమాట. ఇవన్నీ మనం వీ హ్యావ్ టు గెట్ ఇంట్రడ్యూస్. డోంట్ థింక్ వీ గోయింగ్ టు డెప్త్ ఇన్ ఎవ్రీథింగ్. పైపైన చదివేస్తాం అంతవరకే. తర్వాత లింగ్విస్టిక్స్, భాషాశాస్త్రం ఉంది, ఫోనెటిక్ క్లాస్ ఉన్నాయి. తర్వాత సిమాంటిక్ చేంజెస్, డెఫినేషన్ ఆఫ్ వాక్య అండ్ ఇట్స్ టైప్స్, ఈ యూరోపియన్, ఇండో యూరోపియన్ ఫ్యామిలీ ఎట్సెట్రా, ఇవన్నీ మనం చదువుకున్నాము. ఇవన్నీ లింగ్విస్టిక్స్ లోకి వచ్చేటటువంటివి ఇవి ఉన్నాయి. తర్వాత స్పెసిఫిక్ స్టడీ ఆఫ్ గ్రామర్కి వచ్చిన తర్వాత డెఫినేషన్ లో సంహిత, సంయోగ, గుణ, వృద్ధి, ప్రాతిపదిక, నది, ఘీ, ఇవన్నీ అన్ని సంధులు, సుబంతాలు, హలంతాలు, సమాసాలు, తద్ధితాలు, తింగంతాలు, ప్రత్యయాంతాలు, కృదంతాలు, స్త్రీ ప్రత్యయాలు, కారక ప్రకరణం, తర్వాత పరస్మైపది, ఆత్మనేపది, మహాభాష్యం, వాక్యపదీయం, ఇవన్నీ కూడా మనం చదవాలి గ్రామంలో. తర్వాత యూనిట్ 7, ఈ 7 and 8 ఇంకొక సెట్ అనమాట. ఇదేమిటి? దిస్ ఈజ్ రిగార్డింగ్ సాంస్క్రిట్ లిటరేచర్, పొయిటిక్స్ అండ్ ప్రోజడీ. ప్రోజడీ మీన్స్ ఛందస్సు. దీనికి సంబంధించి ఇగో అశోఘోషుడు, కాళిదాసు, శూద్రకుడు, ఎట్సెట్రా ఎట్సెట్రా. సాంస్క్రిట్ పోయిట్స్, రస, అలంకారం మనకి చెప్పాం, రసాలు చదువుకున్నాం కదా మనం. అది వెస్టర్న్ పోయిట్స్, వెస్టర్న్ పొయిటిక్స్ లో అరిస్టోటిల్, లాంగినివస్ అండ్ క్రోషే చదువుకోవాలి. తర్వాత స్పెసిఫిక్ స్టడీ ఆఫ్ ది ఫాలోయింగ్ లో పొయిట్రీ ఒకటి ఉంది. బుద్ధ చరితం, రఘువంశం, కిరాతార్జునీయం, శిశుపాలవధం, నైషధీయ చరితం, అంటే మహాకావ్యాలు పెట్టాడు. బుద్ధ చరితం ఒకటి ఎక్స్ట్రా పెట్టాడు, ఓన్లీ ఫస్ట్ క్యాంటో. తర్వాత డ్రామాలో స్వప్నవాసవ దత్తం కొన్ని రాశాడు. ప్రోజులో దశకుమార చరితం, హర్ష చరితం, కాదంబరి, ఇందులో ఇవి ఉన్నాయి. ఇవన్నీ కూడా మనం పెరిఫెరల్ గా చదువుతామండి. మొత్తం గ్రంథాలన్నీ ఏం చదవము, అవన్నీ చదివితే 10 ఏళ్ళు పడుతుంది. 10 ఏళ్ళు పడితే పైపైన చదవగలుగుతాం. చెంపు కావ్యంలో ఓన్లీ నలచెంపు ఉంది. తర్వాత సాహిత్య దర్పణం, కావ్య ప్రకాశం, అలంకారాలు, ధ్వన్యాలోకం, వక్రోక్తి జీవితం, ఇది కొత్తగా వస్తుంది, మీరు చదివి ఉండదు. తర్వాత భరతనాట్య శాస్త్రం, ఇది మీరు చదివారు కొంతవరకును. దశరూపకాలు, ఛందస్సు, ఇందులో ఆర్య, అనుష్టుప్పు, ఇంద్రవజ్ర, ఉపేంద్రవజ్ర కొన్ని ఇచ్చాడనమాట. పొయిటిక్స్, ఇవి ప్రోజడీస్, అవి చదివితే సరిపోతుంది. తర్వాత 9, 10 ఇది లాస్ట్ సెట్. ఇందులో ఏమిటంటే పురాణ ఇతిహాసాలు, ధర్మశాస్త్రాలు, ఎపిగ్రఫీ. ఎపిగ్రఫీ అంటే శాసనాలు అనమాట. రాళ్ల మీద ఉన్నవి, స్తంభాల మీద ఉన్నవి, రేకుల మీద ఉన్నవి, ఈ బాపత్ అనమాట. ఇవన్నీ కూడా ఇందులో కూడా జనరల్ ఇంట్రొడక్షన్ అది ఫాలోయింగ్ రామాయణం, మహాభారతం, పురాణాలు, ఇందులో అష్టాదశ పురాణాలు, ఉప పురాణాలు అన్ని చదవాలి పేర్లు. తర్వాత స్మృతులు చదవాలి. స్మృతులు అంటే మనుస్మృతి, యాజ్ఞవల్క్య స్మృతి, అవి చదవాలి. తర్వాత అర్థశాస్త్రం, కౌటిల్యుని అర్థశాస్త్రం చదవాలి. ఇదే నీతి శాస్త్రం అంటే, ఇందాక అన్నది నేను. తర్వాత పేలియోగ్రఫీ, ఇవన్నీ కూడా స్క్రిప్ట్స్, బ్రాహ్మీ స్క్రిప్ట్స్, అవి పాత స్క్రిప్ట్ల గురించి ఇన్స్క్రిప్షన్స్ కొంచెం చదవాలి. ఇందులో ఇన్డెప్త్ స్టడీ వచ్చిన తర్వాత కౌటిల్యార్థశాస్త్ర, యాజ్ఞవల్క్య స్మృతి, మనుస్మృతి, పేలియోగ్రఫీ మీద ఎక్కడెక్కడ ఏ ఏ పీరియడ్ లో ఏ దేనికి సంబంధించినటువంటి శాసనాలు దొరుకుతాయి, కొన్ని ముఖ్యమైన శాసనాలు ఏమిటి, దాంట్లో కంటెంట్ ఏమిటి అనేది ఇక్కడ చదువుతామండి. ఇవి 10 యూనిట్స్, 5 సబ్జెక్ట్స్ ఇన్ 10 యూనిట్స్ అనమాట. కనుక ఇది ఖచ్చితంగా మీరు ఏం చేయొచ్చు అంటే, మనం ఇంచుమించుగా ఇక్కడ వీడు ఒక సబ్జెక్ట్ లో 2 యూనిట్లుగా చూపించినా మనం కలిపే చదువుతాం కనుక 5 యూనిట్లే అనుకున్నారనుకోండి, ఒక్కొక్క యూనిట్ లో 20 క్వశ్చన్స్ వస్తాయి. 5 100 క్వశ్చన్స్ వస్తాయి మీకు. అండ్ అల్టిమేట్లీ హైలైట్ ఈస్ దేర్ ఇస్ నో నెగటివ్ మార్కింగ్. సో మీరు వదిలిపెట్టడం అనే సమస్య లేదు, ప్రతిదీ రాసి తీరాల్సిందే. దిస్ ఇస్ ది హైలైట్. అంచేత వదలడం అనేది చాలా తెలివి తక్కువతనం. వదలడం అనే సమస్య లేదు, తప్పకుండా అన్ని ఆన్సర్ చేయాలండి. ఇప్పుడు మీరు ఆలోచించండి, ఎంత చదివిన తర్వాత మీ సెట్లు స్లెట్లు రాయడం ఎంత పని అండి? తర్వాత మన నాలెడ్జ్ బ్యాంక్ ఎంత పెరుగుతుందండి?
మనకి ఎంత తృప్తి వస్తుంది అన్నిటికీ మించి. ఆఖరిగా నేను ఒక మాట ఏం చెప్పాలంటే, మీరు పెద్దవాళ్ళుగా ఊహించుకుని చెప్తున్నా, చిన్నపిల్లలు ఉంటే వాళ్ళకి కాదు ఇప్పుడు నేను చెప్పేది. మనం ఎంఏ చదువుకున్నా, ఎందుకు చదువుకున్నారండి? అన్ని వదిలిపెడితే కనీసం కాలక్షేపం, మంచి సత్కాలక్షేపం చదువుకున్నారు కదండి. ఇప్పుడు మనం బతికుంటాం, చావు మన చేతిలో లేదు. అది వచ్చే వరకు మనం సత్కాలక్షేపంలో ఉండాలిగా. అలా ఉంటేనే కదా మనం ఆరోగ్యంగా ఉంటాం. ఇక్కడ మళ్ళీ మనం ఆధ్యాత్మంలోకి పెడతాం. మనం ఆరోగ్యంగా ఉండాలంటే దిస్ ఈజ్ ఏ బాడీ, మైండ్ అండ్ స్పిరిట్ కాంప్లెక్స్. అన్నీ క్లీన్ గా ఉండాలి. అన్నీ క్లీన్ గా ఉండాలి. మైండ్ క్లీన్ గా ఉండాలి అంటే అది పని చేస్తూ ఉండాలి. పడుకోబెట్టకూడదు. ఇంకా నేను చదువుకునేది ఎందుకు? శ్రీకృష్ణుడు భగవద్గీతలో చెప్పాడు. సృష్టికర్త ఆయన పరమాత్మ, ఆయనకి ఏం కర్మ? పనులు చేయడానికి, అవతారాలు ఎత్తడానికి, అందరి చేత తన్నులు తినడానికి, భుజం మీద తన్నించుకోవడానికి, నెత్తి మీద తన్నించుకోవడానికి. ఆయనకి ఏం పని? ఎందుకు చేశాడు అంటే ఆయన చక్కటి శ్లోకం చెప్పాడు. ఎందుకంటే ఒక మంచిగా చదువుకునే ఒక మంచి పెద్దవాడు అని అనుకున్న వాడిని నమ్మినప్పుడు వాడు ఏం చేస్తున్నాడో దాన్ని కింద వాళ్ళందరూ ఎమ్యులేట్ చేస్తారు. మీరు మీ ఏజ్ గ్రూప్ లో మీరందరూ మీ ఇంట్లో పెద్దలు, మీరు ఎలా ఉన్నారు అనేది మీ పిల్లలకి దట్ గివ్స్ ఎన్ ఇండైరెక్ట్ ఇన్స్పిరేషన్ మైండ్ యూ. అది మీరు గమనించాలి. మీరు కృష్ణుడు ఇదే చెప్పాడు. వీడు పని చేయకుండా కూర్చుంటే నాకు అవసరం లేదు, రిటైర్ అయిపోయాను, ₹1,00,000 పెన్షన్ వస్తుంది, నేను ఎందుకు చేయాలి, పడుకుంటే సరిపోతుంది కదా అనుకుంటే వీడి ఆరోగ్యము దెబ్బతింటుంది. వీడిని చూసి పిల్లలు చదివేవాళ్ళు కూడా పడుకోవడం మొదలు పెడతారు. వీడు చదవట్లేదుగా మనం ఎందుకు అని. అందుకని నేను ఈ పనులన్నీ చేస్తుంటాను. కర్మ చేయడం అనేది ప్రతివాడికి అవసరము అని. ఆ అవసరంగానైనా మీరు తప్పకుండా ఏదో ఒక వ్యాపకం కావాలి కనుక మీరు వేరే అంటే మీ మీ పాత వృత్తుల దృష్ట్యా మంచి ఆక్యుపేషన్ పెట్టుకుని నేను అందులో ఐ విల్ గో హెడ్ అనుకుంటే వెల్కమ్, ఎస్, వండర్ఫుల్. అంతకంటే మించింది లేదు. ఏంటో స్వధర్మం పరధర్మం ఉందిగా మనకి సూత్రం. అది మీ స్వధర్మం, అందులోనే వెళ్ళదలుచుకుంటే వెళ్ళొచ్చు. కాదంటే అది కాదులే, ఇంకా అది కాదు, అది బయట నుండి చేసేది కాదు, సర్వీస్ లో చేసేదే, ఇప్పుడు నాకు వేరే వ్యాపకం కావాలి అనుకుంటే దిస్ ఈజ్ ది బెస్ట్ లైన్ ఆఫ్ యాక్షన్. ఇది మీకు చాలా ప్రశాంతత ఇస్తుంది. షోపెన్హౌర్ అనే గొప్ప ఆ పాశ్చాత్య ఆయన వేదాంతి, ఆయన మహాపనిషత్ పండితుడు. మన వాళ్ళెవరికి కూడా తెలియదేమో ఆయనకున్నంత జ్ఞానం. ఆయన ఒక గొప్ప కొటేషన్ చెప్పాడండి. ఏమిటంటే, నా బ్రతుక్కి అర్థం ఉపనిషత్తులు, నేను మరణించడంలో నాకు ఊరటనిచ్చేవి ఉపనిషత్తులు అని ఒక కొటేషన్ చెప్పాడండి. అద్భుతమైన కొటేషన్. దాన్ని విశ్లేషించాలంటే అరగంట పడుతుంది. ఇక్కడితోటి నేను అనుకుంటున్నాను ముగిస్తానండి. కరెక్ట్ గా 6 అయింది. ఒక్క నిమిషం 2 నిమిషాలు ఎక్కువ తీసుకున్నాను నేను. ఇక్కడే ముగించాను. నవ్ ఐ ప్లేస్డ్ బిఫోర్ యూ ఆల్ ది ఫ్యాక్ట్స్ అండ్ ఆల్ ది ఓపెనింగ్స్, ఆల్ ది ఆప్షన్స్. అందరికీ మాత్రం వ్యాపకం పెట్టుకోండి. ఇది నా పర్సనల్ సలహా. వెంకట సుబ్బయ్య గారు, మీరు నాతో కాంటాక్ట్ రండి. వాట్ ఎవర్ వి వాంట్ టు, హౌ వి వాంట్ టు గో ఫార్వర్డ్, అది మీరు ఆలోచించుకొని డిసైడ్ చేసుకున్న తర్వాత వీల్ గో ఫార్వర్డ్. నాయుడు గారు ప్లీజ్. నీకు చెప్పాల్సింది కూడా ఏమీ లేదు, పూర్తిగా కూలంకషంగా చెప్పేశారు. సో అన్ని వివరాలు తెలిసిపోయినాయి. కాకపోతే ఇప్పుడు వాళ్ళు ఇదంతా కూడా కొత్త కళ్ళతో చూశారు కాబట్టి మొట్టమొదటిసారి కొత్త వస్తువుని చూసినప్పుడు కొద్దిగా కాంప్లెక్స్ గా కనిపించి ఉంటుంది. కొద్ది భయం కూడా కలిగి ఉంటుంది. కొంతమందికి ఆశ్చర్యం కలిగి ఉంటుంది. ఇట్లాంటి పరీక్ష పాస్ అవ్వడం కూడా సాధ్యమేనా అనే అనుమానం కూడా వస్తుంది. జనరల్‌గా ఏంటంటే, ఈ పరీక్ష నా అనుభవం చెప్తున్నాను. నేను మొదటిసారి మొదట 2 సార్లు అటెంప్ట్ చేసి ఫెయిల్ అయిపోయా. అంటే దాదాపు క్వాలిఫికేషన్ మార్కులకి 2 మార్కులు తక్కువై ఫెయిల్ అయ్యా. అంటే క్వాలిఫికేషన్ రాలేదు. తర్వాత ఇదిగో ఈ రథసారథి ఉన్నాడు కదా! ఈ రథసారథితో పాటు కలిపి ఇద్దరం కలిసి ప్రయాణం చేశాం. అప్పుడు సక్సెస్ అయ్యాం. అలాగా క్లిష్టమైన పనే, కష్టమైన పనే. కానీ ఒక ఆసక్తితో చెయ్యాలి. సో, చేయడంలో దాన్ని ఎన్ని పర్పస్‌లున్నాయో పూర్తిగా ఆయన చెప్పారు. 1 కాదు, 2 కాదు. చాలా పర్పస్‌లున్నాయన్నమాట. సో, మీకు కావాల్సిన పర్పస్ మీరు ఎన్నుకొని ఆ పర్పస్ కోసం దీన్ని చేయండి. సో, మీ యొక్క జ్ఞాన పరిధి, ఆ పరిధి బాగా ఎక్స్‌పాండ్ అవుతుంది. సో, అదేనమాట మనకు కావాల్సిన విశాలమైనటువంటి ఒక దృక్పథం ఏర్పడుతుంది. ఇవన్నీ తెలుసుకోవడం వల్ల ఎట్లాగైతే మనం ఒకే ఊళ్ళో జీవితాంతం ఒకే ఊళ్ళో ఉండి ఒకే రకమైన అనుభవాలు కలిగి ఉంటామో, అదే దేశాటనం చేసి ఆ రోజుల్లో యువరాజులని దేశాటనం పంపించేవాళ్ళు రాజులు. తర్వాత రాజ్యం జయించేవాళ్ళు. ఎందుకు? బోలెడంత అనుభవం వస్తుందనమాట. ఆ అనుభవం కోసం అని చెప్పి వాళ్ళు దేశాటనం చేసేవాడు. అంటే రకరకాల దేశాలు, రకరకాల మనుషులు, రకరకాల పరిస్థితులను చూసిన తర్వాత అతని యొక్క జ్ఞానం విస్తృతి చెందుతుందనమాట. అదేవిధంగా ఇక్కడ కూడాను మనకి ఇన్ని విషయాలు, ముఖ్యంగా మన భారతీయ
జ్ఞాన సంపద అనమాట. మన భారతీయ సంపద, జ్ఞాన సంపదలో మన జ్ఞానం వస్తుంది అనమాట. సో దానికోసం ఆ యొక్క సదుద్దేశంతో మీరు ఏ విధంగా అయినా చేయండి. ముందు చెప్పినట్లుగా ఆయన ఏదైనా స్పెసిఫిక్ సబ్జెక్ట్స్ తీసుకొని ఆల్రెడీ చాలా జరుగుతున్నాయి. బయట ప్రపంచంలో హైదరాబాద్లోనే దేర్ ఆర్ సో మెనీ పీపుల్ హూ ఆర్ గివింగ్ కోచింగ్ ఫర్ వేరియస్ సబ్జెక్ట్స్ అండ్ వేరియస్ ఆస్పెక్ట్స్. భగవద్గీతే కావచ్చు, లేకపోతే ఏమైనా కావ్యాలే కావచ్చు, లేకపోతే దర్శనాలకు సంబంధించి విడిగా కావచ్చు, ఇలా రకరకాలు ఉన్నాయన్నమాట. ఇవన్నీ కాకపోయినా కూడాను యూట్యూబ్లో ఒక వందలాది వీడియోలు ఉన్నాయి. దేనికి సంబంధించి అంటే ఒకదానికి సంబంధించి కాదు, అనేకమైన సబ్జెక్టు సంబంధించి, సంస్కృతంలోనే దర్శనాలకు సంబంధించి అనుకోండి. సో అలాగా ఎన్నో సబ్జెక్ట్స్ ఉన్నాయి. నేర్చుకోవాలంటే ఇన్ని రకాలుగా నేర్చుకోవచ్చు, ఆన్లైన్లో నేర్చుకోవచ్చు. ఇప్పుడు మాకెవరు నేర్పించలేదు కదా. మేము చదివినప్పుడు మాకు మేమే చదువుకున్నాం. దానికి మేము ఇంటర్నెట్ ఎలా వాడుకున్నాం అనమాట. సో అంత ఇన్ఫర్మేషన్ మాకు అందులో దొరికింది. సో ఆ ఇన్ఫర్మేషన్ దొరికిన తర్వాతనే మేము ప్రయత్నం చేసి మా ప్రయత్నం మేము చేసాం. సో కాబట్టి పరిశ్రమ చెయ్యాలి. దీనికోసం పరిశ్రమ చేయాలి. ఎందుకు అంటే ఈ ప్రయోజనాలన్నీ ఉన్నాయి. అల్టిమేట్గా ఫిలసాఫికల్గా చెప్తే ఏ పని చేసినా ఏ ప్రయోజనము లేదు. ఈ లైఫ్లోకి ఏ ప్రయోజనం లేదు, అది వేరే విషయం. దాన్ని పక్కన పెట్టేసేస్తే అదర్వైజ్ ఈ ప్రయోజనాల కోసం మనం చెయ్యాలన్నమాట. సో అందరూ కూడా మోటివేట్ అయ్యారని నేను అనుకుంటున్నాను. సో తర్వాత మీరు ఆలోచించండి, యూ ఫీల్ ఫ్రీ అబౌట్ థింకింగ్ ఆల్సో. దీని మీద కాంటెంప్లేట్ చేయండి, దీని మీద మెడిటేషన్ చేయండి. మీ 2 గంటల సేపు 120 నిమిషాలు చెప్పారు ఆయన. సో చెప్పిన దాని ఎంత కాంటెంప్లేట్ చేయండి. తర్వాత మీకు నచ్చిన నిర్ణయం మీరు తీసుకోండి. అంతే నేను చెప్పదలుచుకుంది. ఒక్క మాట ఫైనల్ గా మా ఇద్దరి తరఫున చెప్పేది, ఇక్కడ 60 మంది దాకా ఉన్నారు కనుక ఒక్కొక్కళ్ళు ఎవరున్నారు నేను చూడలేదు. పేరు పేరున నేను థ్యాంక్స్ చెప్పలేను. థ్యాంక్స్ ఏ లాట్ ఫర్ దట్ బై నేమ్ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ ఫ్రమ్ ది సైడ్ ఆఫ్ బోత్ ఆఫ్ అస్. మీకు అది మాత్రం చెప్తున్నాను. అంటే ఒక్కొక్కళ్ళని నేను చెప్పలేను కనుక ఇందులో చాలా పెద్దలు ఉన్నారండి. ఇందులో సూత్రధారి ఉన్నాడు, పాత్రధారిగా సూత్రధారిగా కూడా ఉన్నాడు ఒక ఆయన, వల్ల వెంకట సుబ్బయ్య గారు. ఒక క్వశ్చన్ అడగచ్చండి మహోదయ? ఒక క్వశ్చన్ అడుగుతాను. అడగండి, మీరు సందేహాలు పడకుండా డైరెక్ట్ గా అడిగేది. మనము ఇది నెట్ ఎగ్జామ్ కి మేము జాయిన్ అయిపోయాం అనుకోండి. జాయిన్ అయిన తర్వాత ఎగ్జామ్ రాసాము. రాసిన తర్వాత మనం సెలెక్ట్ అయ్యాం సార్. సెలెక్ట్ అయిన తర్వాత మనము ఇంట్లో ఉండి ఎంఏ లాగానే ఇట్లా చేయాలా, లేకుంటే మన జాబ్ చేసుకుంటూ కూడా మనము పిహెచ్డి కంప్లీట్ చేయొచ్చా? గైడ్ని పట్టుకొని మనం డైలీ యూనివర్సిటీకి వెళ్ళటము, మాట్లాడటము, పోయడం, అక్కడికి వెళ్ళటము, క్లాసులు వినటము, క్లాసులు చెప్పడం, ఇట్లా జరుగుతుందా? లేకుంటే ఆన్లైన్లోనే మనము పిహెచ్డి కంప్లీట్ చేయొచ్చా అనేది ఒక డౌట్ సార్. మీకు అంతేనా? అంతేనండి. అంతేగా. మీకు ఇప్పుడు చెప్తాను చూడండి. పిహెచ్డిలో 2 మోడ్స్ ఉంటాయండి. ఫుల్ టైమ్ మోడ్ అండ్ పార్ట్ టైమ్ మోడ్ అని 2 మోడ్స్ ఉంటాయి. యూ కెన్ గో ఈదర్ ఫర్ ఫుల్ టైమ్ మోడ్ ఆర్ పార్ట్ టైమ్ మోడ్. ఏమండి, పార్ట్ టైమ్ మోడ్ అయినా ఈ రోజుల్లో ఏం చేశారంటే, ఫస్ట్ సెమిస్టర్ లో 6 months ఆన్ క్యాంపస్ ఉండి చదవాలి, ఆ కోర్స్ వర్క్ పూర్తి చేయాలి. కోర్స్ వర్క్ అని ఒకటి పెడతారు, మీరు ఏ టాపిక్ ఇస్తారో రెజ్యూమే దాన్ని బట్టి కోర్స్ వర్క్ 6 months క్యాంపస్ మీద ఉండాలి. మినిమం 3 months ఉంటే సరిపోతుందని చెప్తున్నారు. అది మాత్రం కొత్తగా వచ్చింది. ఆ 3 months ఉండాల్సిందే వెళ్ళి. అది అందుకని అదొకటి ఉంటుంది. ఆ తర్వాత అంతా ఇంట్లోనేనండి. పార్ట్ టైం అయితే ఉన్నది తప్పకుండా ఒక మోడ్. మీరు ఖచ్చితంగా వెళ్ళక్కర్లేదు. మధ్య మధ్యలో ఒకసారి కన్సల్టేషన్ వెళ్ళాలి కదా, సూపర్వైజర్ పిలిస్తే. దట్స్ ఆల్, అంతేనండి. మీ డౌట్ క్లియర్ అయిందా? ఉన్నా డౌట్ క్లియర్ అయిందండి. 3 months కూడా చేయడం మా ప్రొఫెషన్ కి, ఐఎమ్ డాక్టర్ సార్. 3 months కూడా చేయడం కూడా నాకు చాలా కష్టం అండి. అందుకే అంటున్నాను నేను. మీరు అది దట్ కెన్ బి ఐ థింక్ మేనేజబుల్ అనుకుంటా. మీరు చెప్పొచ్చునండి. మీలాంటి వారు చదవడమే గొప్ప కదండి. అంటే మీరు ఆయుర్వేదం వైపు ఉన్నారా? లేదండి, అలోపతి స్పెషలిస్ట్. అలోపతియేనా? ఇలా ఇంట్రెస్ట్ వచ్చిందా? సాధారణంగా వి హావ్ మెనీ ఆయుర్వేదిక్ డాక్టర్ ఫ్రెండ్స్ ఇన్ దిస్ లైన్. ఓకే, వెరీ గుడ్. అదే మీకు అదే ఐ థింక్ దట్ కెన్ బి మేనేజ్డ్ అనుకుంటున్నాను నేను. అనుకోవడం దానికి కూడా అయితే చాలా వెళ్ళి మార్గాలు రావాల్సి ఉన్నాయండి. వస్తుంది. ఆ సందర్భం వచ్చినప్పుడు ఆ మార్గాల గురించి మనం వెతికితే చూసుకోవచ్చునండి. తప్పకుండా దొరుకుతాయి మనకి. ఇట్స్ నాట్ ఏ ప్రాబ్లం. గురుగారు, ఒక చిన్న క్వశ్చన్. చెప్పండి. మీరు ఎలిజిబుల్ అయ్యారు, మరి ఓన్లీ ఉస్మానియా యూనివర్సిటీలోనే ట్రై చేశారా గురుగారు పిహెచ్డిలో జాయిన్ అవడానికి? నేను ఇప్పుడు మీకు చెప్పాను కదండి. ఇప్పుడు డాక్టర్ గారు చెప్పిన మాటే, నేను
బయటికి వెళ్ళి చదవదలుచుకోలేదండి, ఉస్మాన్ యూనివర్సిటీ నా ఇంటి పక్కనే ఉంది, ఐ వాంటెడ్ టు డూ ఆన్ ఫుల్ టైం బేసిస్, వాళ్ళు కావాలంటే టీచింగ్ కూడా చేసి పెడతానని చెప్పాను. అవకాశం ఉంటే చేద్దాం, మంచి వర్క్ చేద్దాం నా కోరిక ఇప్పుడు ఉండింది. అదే మా డౌట్ కూడా అదే గురువు గారు, దగ్గర ఉండే యూనివర్సిటీలో ఆ, వస్తుందా రాదా అది డౌట్ అన్నమాట. మనం ఏం చెప్తాం ఇప్పుడు, చెప్పలేము, బీ వస్తుందా రాదా ఆప్టిమిస్టిక్, అని మనం చెప్పలేము. నెవర్ బీ పెసిమిస్టిక్, యు గో ఇన్ ఏ ఆ, పాజిటివ్ వే. ఓకే. వస్తుంది, నేను చేస్తాను పిహెచ్డి. శ్లోకం మీరు అందరూ వినుంటారు, ఒక విశేషం చెప్తాను నేను మీకు. మీరు ఆ శ్లోకం ఆరంభింపరు నీచ మానవులు అనే శ్లోకంలో, నీచ మానవులు, మధ్య మానవులు, ఉత్తమ మానవులు, ఇది అందరం విన్న శ్లోకం. సంకల్పానికి సంబంధించి కూడా ఇటువంటిదే ప్యారల్ గా ఒకటి ఉందండి. ఆ, అంటే సంకల్పకర్తలు కూడా 3 రకాలట. అంటే ఈ సంకల్పకర్తలో నీచ మానవులు అనే వాళ్ళు ఉండరు. ఒకడు ఎటువంటి వాడు ఉంటాడంటే, ఇది మన వల్ల అవుతుందా, ఈ జన్మలో సాధ్యపడేదేనా, ఎందుకులే అని వాడు ఏం సంకల్పం చెయ్యడు. వాడు వీడిని పాపం మనం సంకల్ప రహితుడు ఉందాం, వాడే నీచమానవుడు కాదు పాపం, ఏదో పని చేసుకుంటుంటాడు, మంచోడే. కానీ సంకల్ప రహితుడు, వాడికి ధైర్యం తెగింపు లేదు. రెండో వాడు ఉంటాడు, వాడు కొంత పాజిటివ్ అండ్ ఆప్టిమిస్టిక్. వాడేంటో తెలిసిన అండి, చేద్దాం, ఏముంది, అయినంత వరకు అవుతుంది, పోతాము, ఓకే, వచ్చే జన్మలో స్టెప్పింగ్ స్టోన్ 10 మెట్లు స్టార్ట్ అవుతాం. చాలా పాజిటివ్ ఫీలో అంచేత వాడు సంకల్పం చేసుకుంటాడు. వాడు రెండో వాడు. ఇక మూడో వాడు ఉంటాడు. అది ఏంటంటే, వీడు సంకల్పం చేస్తే ఇది చేసి గాని నేను చావను అనుకుంటాడు వీడు, ఇటువంటాడు. ఇది మూడో వాడు. అంచేత ఇందులో కూడా 3 కేటగిరీలు ఉన్నాయి కనుక మన సంకల్పాన్ని ఎప్పుడూ వదులుకోవద్దండి. ఎప్పుడూ పెసిమిజం, నెగిటివిటీ అనేది అసలు మన మన చుట్టుపక్కలకి రానివ్వకూడదు. బీ పాజిటివ్, బీ ఆప్టిమిస్టిక్. యూ విల్ డూ ఎనీథింగ్, యూ విల్ అచీవ్ ఎనీథింగ్, డూ దట్. ఇఫ్ యూ వాంట్ టు డూ ధన్యవాదాలు. ఎనీథింగ్, స్టార్ట్, డూ దట్, యూ విల్ డూ దట్, అంతే. థ్యాంక్ యూ మహోదయ, ధన్యవాదः. నమస్కారం సార్, రవీందర్ సార్. ఆ? నమస్కారం సార్, నా పేరు రవీందర్ రిటైర్డ్ ఎస్సీ. రవీంద్ర గారు చెప్పండి. సార్ ఇది ఇప్పుడు జూన్ వరకా సార్ మీరు చెప్పేది ఇది క్లాసెస్? ఇప్పుడు నాకు ప్రపోజ్ చేసిందే December 25 కి ప్రిపేర్ అవుదాం నెట్ కి. డిసెంబర్ అంటే ఈ సిలబస్ ఎక్కువ ఉంది, పీరియడ్ టైం తక్కువ ఉంది కదా అని. డిసెంబర్ అంటే ఈ డిసెంబర్ డిసెంబర్ అంటే ఈ కాదండి, డిసెంబర్ 25 కాదండి, డిసెంబర్. 25 డిసెంబర్. ఓ 25 డిసెంబర్. 20. సర్టెన్ టైం. ఎందుకంటే మనం చెప్పాను కదా, మన అందరం వి వాంట్ ఏ గుడ్ టైం టు స్పెండ్, అంటే ఓకే, ఓకే సార్. అంత టైం పడుతుంది. బాగుంటుంది, మీరు సబ్జెక్ట్ బాగుంటుంది, చూసారు కదా, బాగుంటుంది. సంవత్సరం పడుతుంది ఈ సబ్జెక్ట్ అన్ని చెప్పడానికి, వినడానికి, నేర్చుకోవడానికి. టేక్ ఏ డెసిషన్. హర్రీ బర్రీగా ఏం తీసుకోక్కర్లేదు, మెల్లిగా తీసుకోండి అట్లా. అది బాగానే చెప్పారు సార్, అంతా నక్షర్ గా చెప్పారు అంతా. అసలు ఏమిటా నెట్ ఎగ్జామ్, ఏమిటా, ఎట్లా చేయాలి, ఏమిటన్నది ఇప్పుడు తెలిసిందండి. దిస్ ఇస్ ది ప్రొసీజర్, ఈ విధంగా అంతకుముందు ఎంత అగమ్య గోచరంగా ఉండేది అది. అందరూ భయపెట్టారు, నువ్వు చాలా సులువు అని చెప్తున్నారు. నమస్కారం ఆచార్యవర్య, నాగపద్మిని మాట్లాడుతున్నానండి. పుట్టపర్తి నాగపద్మిని మాట్లాడుతున్నాను. నేను ఒక 10-15 సంవత్సరాలు వెనక పుట్టింటే బాగుండు అనిపిస్తుందండి మీ వివరణ అంతా విన్న తర్వాత. అద్భుతమైన ప్రపంచంలోకి ప్రవేశించాము. నేను దానిలో కొనసాగుతానా లేదా అన్నది నేను చెప్పలేను కానీ, పోతే ఆకాశవాణి, దూరదర్శన్లలో పెరిఫెరల్ నాలెడ్జ్, అందరితో కలవడము, ఏదో కొంత నాలెడ్జ్ సమకూర్చుకోవడం అవుతుంది కానీ, ఇంత ఇన్‌డెప్త్ నాలెడ్జ్ రావడం అన్నది కష్టం అండి. నిజంగా ఈ నెట్ పరీక్ష పాస్ అవడమే ఒక పిహెచ్‌డికి సమానం అనిపిస్తుంది నాకు. చాలా మీ మీ శిష్యరికంలో ఇంతమంది నెట్‌కి ప్రిపేర్ అయ్యి వాళ్ళు సాధిస్తే, వాళ్ళకి అప్పుడే డాక్టరేట్ ఇవ్వచ్చు నిజానికి. మీకు కూడా ఆల్రెడీ డాక్టరేట్ ఉందనే అనుకుంటున్నా నేను. లేదండి, నాకు లేదు. లేదు. మీరు చెప్పిన పద్ధతి చూస్తేనే తెలిసిపోతుంది అసలు. మీరు అంటే ఒక సైంటిస్ట్ అయి జాయింట్ సెక్రటరీ లెవెల్‌లో రిటైర్ అయిన వాళ్ళకి ఇంత ఇన్ డెప్త్ నాలెడ్జ్ సాంస్క్రిట్ గురించి చెప్పే ఆ ఉపన్యాస ధోరణి అన్నది కూడా చాలా కష్టం అండి. చాలా శుభాకాంక్షలు నా వైపు నుంచి, హార్దిక అభినందనలు, ధన్యవాదాలండి. ప్రణామాः, అహం విజయ్ కుమార్ శర్మ. భవతः సూచనా సమీచీనం ఇతి వక్తుం ఇచ్చామి. ధన్యవాదాः. విజయ్ కుమార్ గారు నమస్కారం అండి. థాంక్యూ. కృతజ్ఞత మహోదయ. ధన్యవాదాः, ప్రణామాः. నమస్కారం అండి, నేను మాట్లాడుతున్నాను సత్యవతి. చాలా సందేహాలన్నీ తీర్చేశారు మీరు. బాగా వాల్యుబుల్ గా అనిపించింది. అనుకున్నాం మేము దీని గురించి ఏంటో కొంచెం భయం వేసేసి, ఏమిటో అసలు వల్ల కాదు, ఇది ఏదో చాలా అది ఇది అనుకున్నాం కానీ ఇప్పటికి కూడా నిజంగా భయం పోయిందని అనడానికి ఏం లేదులేండి. వినడం బానే ఉంది, ప్రాక్టీస్ చేయడంలో
ఎన్ని ఇబ్బందులు ఉంటాయి, ఎంతవరకు దాన్ని చేయాలి అనేది మీలాంటి వాళ్ళు సహకారము, మీ సలహాలు అవి మాకు చాలా అవసరం. అదండి. థ్యాంక్ యూ సార్, చాలా సంతోషం. ఏవేవో డౌట్స్ ఉండేవి అన్ని ఒక బెంచ్ లో ఒక 2 hours లో మాకు తీర్చేయారు. చాలా సంతోషం, చాలా అభినందనలు. ఒక్కొక్కరికి పేరు పేరున నమస్కారాలు నా తరఫున, మా నాయుడు గారి తరఫున. ధన్యవాదాలు నమస్తే. మహోదయ. దీనికి సంబంధించిన వీడియో మహోదయ పెడతారు, అది నేను అందరికి నేను యూట్యూబ్ లింక్ పెడతాను, మీకు నేను పంపిస్తాను. రవీంద్ర గారు బాగున్నారా? మనం అసలు కీపింగ్ ఇన్ టచ్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ టు హ్యావ్ ఎ గుడ్ టైం పాస్. వాట్ ఈస్ కాల్డ్ సత్సంగం. ఓకేనండి, థ్యాంక్ యూ, బాయ్, గుడ్ నైట్, హ్యావ్ ఎ నైస్ టైం. God bless all of us, and you will have an excellent time ahead. Thank you very much. Bye, Andy. I am closing this. Bye. Thank you.